ఎస్. సో ప్లాన్ అనేది ఎలా చూపించాలి అనే దాని మీద చూస్తే ప్లాన్లు మనకు మూడు రకాలుగా ఉంటాయి. సో ఒకటి వచ్చేసి మనకు 1-to-1 ప్లాన్ చెప్పడం జరుగుతుంది. రెండోది వచ్చేసి హోమ్ మీటింగ్ చెప్పడం జరుగుతుంది. మూడోది వచ్చేసి మనకు వీక్లీ మీటింగ్ ఉంటుంది. 1-to-1 మీటింగ్, 1-to-1 దాంట్లో కనుక చూసుకుంటే 1-to-1 ప్లాన్ అంటే మనం ఒక వ్యక్తికి ప్లాన్ చెప్తాము, వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తాము లేదా ఇంటికి పిలుచుకొని చెప్తాము. ఆ, అలాంటప్పుడు కనుక మనం ఇంటికి వెళ్ళినప్పుడు అయితే 15 నిమిషాల కంటే ఎక్కువ మన ప్లాన్ ఉండకుండా చూసుకోవాలి. సో ఈ రోజే నేను అన్ని అతనికి అర్థమయ్యేలాగా చెప్తా, ప్రతి ఒక్కటి చెప్తా, డెప్త్గా చెప్తా, 9 రకాల ఇన్కమ్ చెప్తాను అనుకుంటే కనుక ఆయన ఇంట్రెస్ట్ ఉన్నా కానీ అమ్మ ఇన్ని ఒకటి అయినా టైం చాలా, ఇంత టైం నేను చెప్పలేను అనేది ఒకటి భయపడతాడు, ఇవన్నీ పాయింట్లు నేను గుర్తుంచుకోలేనేది ఒకటి భయపడతారు. కాబట్టి 1-to-1 ప్లాన్లో మీ ప్లాన్ 15 నిమిషాలు ఉండాలి. మీరు ఎక్కువ డ్రీమ్ మీద మాట్లాడాలి. ప్రొఫైల్ బుక్ ఉంటుంది, ప్రోడక్ట్ డెమోస్ ఉంటాయి. తర్వాత హోమ్ మీటింగ్లో కూడా మీకు ఒక 5 మంది 10 మంది ఉంటారు కాబట్టి హోమ్ మీటింగ్లో కూడా అట్లీస్ట్ మీకు ఒక 15-20 నిమిషాలు ప్లాన్ చేసుకొని ఈ విధంగా షార్ట్గా మీకు డెమోస్ మీద ప్లస్ డ్రీమ్ మీద తర్వాత ప్రొఫైల్ బుక్ చూపించుకుంటూ దాని మీద ఫోకస్ చేయొచ్చు. వీక్లీ మీటింగ్ ఉంటుంది. వీక్లీ మీటింగ్ అంటే మనకు సండే మీటింగ్స్, ఎక్కడైతే మనము సండే మీటింగ్స్ మనకు బొగ్గులకుంట కానీ ఇంకా ఇట్లాంటి మన సంగారెడ్డి కానీ సార్సిపురం కానీ కొత్తపేట కానీ ఇక్కడ జరిగే మీటింగ్స్ ఉంటాయి. సో వీటిలో అయితే ఆల్రెడీ షెడ్యూల్ మనకు ఆల్రెడీ అప్డేట్ చేయడం జరిగింది. దాని నుంచి నేను ఎక్కువ చెప్పాను. అక్కడ ఎంత టైం ప్లాన్ చెప్పాలి, ఎంత హోస్టింగ్ చేయాలనే దాని మీద. సో నెక్స్ట్ వచ్చేసి అసలు ప్లాన్ చూసించేటప్పుడు ఆ ఆ ప్లాన్ ఎందుకు చూస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ప్లాన్ చెప్పేటప్పుడు, ప్లాన్ చెప్పే వాళ్ళు ఉన్నాం, మనం ప్లాన్ చెప్తున్నాం. సో ప్లాన్ చెప్పేటప్పుడు ఎందుకు ఈరోజు వాళ్ళకి ప్లాన్ చూపిస్తున్నాం అనే దాని మీద మనం ఫోకస్ చేయాలి. అంటే మనం ప్లాన్ చెప్పేటప్పుడు అది ఎదుటి వ్యక్తి సో డిసిషన్ తీసుకోవాలి. సో ఆ లాంగ్ లాంగ్ స్టోరీస్ అనేది చెప్పకూడదు. కొందరు తెలుసో తెలియక ఏం చేస్తారంటే ప్లాన్ చేసేటప్పుడు నేను చూశాను కాబట్టి ఇవన్నీ పాయింట్స్ నోట్ చేసుకున్నాను. వీక్లీ మీటింగ్స్లో వాళ్ళ జర్నీ స్టార్ట్ చేస్తారు. ఒక 15-20 నిమిషాలు జస్ట్ వాళ్ళ జర్నీ చెప్తారు అనమాట. సో అట్లా చెప్పకూడదు, ఎందుకంటే అది ఈడిఎస్ కాదు. ఈడిఎస్లో మనం జర్నీ చెప్తాం, ట్రైనింగ్ ఇస్తాం, అవన్నీ చేస్తాం. సో ప్లాన్ చెప్పేటప్పుడు మీ గురించి షార్ట్గానే చెప్పాలి. ఎంత షార్ట్గా అంటే, నా పేరు సలీం, నేను ఈ బిజినెస్లోకి రావడానికి ముందు ట్రావెల్స్లో డ్రైవర్గా పనిచేసేవాడిని. ఈరోజు నేను నిర్ణయం తీసుకొని ఈరోజు మా లైఫ్ చేంజ్ అయింది. ఒక 2-3 పాయింట్లతోని మన స్టోరీ తక్కువ చెప్పాలి. కానీ కొందరు ఎట్లా అంటారు, ఎక్కడ పుట్టినాము, ఎక్కడ చదువుకున్నాము, పేరెంట్స్ ఏంది, అవన్నీ స్టోరీ ఒక 20 నిమిషాలు చెప్పినాక కూడా ప్లాన్ చెప్పిన వాళ్ళు ఉన్నారు, నేను చూసిన. కాబట్టి ఇది యాడ్ చేసిన చాలా తక్కువ మంది ఈ మిస్టేక్ చేస్తారు. కానీ తెలవాలి అని చెప్పేసి నేను ఈ పాయింట్ చెప్పడం జరుగుతుంది. ప్లాన్లలో మనం లాంగ్ లాంగ్ స్టోరీస్ అనేది కవర్ చేయకూడదు. సో డెమో ఎలా చూపించాలి, చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటంటే కొత్త వాళ్ళు డెమో చూపించేటప్పుడు ఒకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డెమో చూపించేటప్పుడు మీ బాటిల్స్ అనేది అన్ని కొత్తవి పెట్టుకోండి. కొత్తవి పెట్టుకున్న తర్వాత మనము చేతులకు మైల్ అంటిన తర్వాత ఫ్లాక్సెల్ బాటిల్ని, అల్ట్రావాష్ బాటిల్ ఇట్లా పట్టుకున్నప్పుడు దాని మీద మరకలు వచ్చేస్తాయి కదా. సో మళ్ళీ అదే బాటిల్ ఖరాబ్ అయిన బాటిల్తోనే మళ్ళీ కస్టమర్ దగ్గర పోయినప్పుడు కస్టమర్ డెమో చూపించేటప్పుడు ఒకసారి బాటిల్ తీసుకొని చూస్తాడు, దాన్ని చూస్తాడు, అది ఎంత మనం ఏం చేస్తే గలీజ్గా అయిపోతుంది. మనం ఎప్పుడో 6 నెలల క్రితం ఓపెన్ చేసిన స్పిరులినా డబ్బాని అది వాడుతూనే ఉంటాము, దాని మీద పేపర్ వెళ్ళిపోతుంది, నల్లగా అవుతుంది, అది ఎఫెక్టివ్ కనిపించేది. కాబట్టి ఒకవేళ మిగతా డబ్బా ఖరాబ్ అయిపోయి కొన్ని ఫ్లెక్సైల్ మిగిలిపోయినాయి అందులో, సో ఇంట్లో వాడుకునే డబ్బాని చేంజ్ చేసుకోండి. ఈ గొర్రెలు దాంటేసి ఆ డబ్బా దీంట్లో చేంజ్ చేసుకోండి. కానీ డెమో బాటిల్స్ అన్నీ నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి. రెండోది వచ్చేసి డెమో చూపించేటప్పుడు కొన్ని మిస్టేక్లు ఏం చేస్తామంటే మనం మార్కెట్ ప్రోడక్ట్ పేరు తీసుకోకూడదు. ఇప్పుడు ఒక్కోసారి ఏమంటారంటే ఇది చూడండి పలానా ఇది ఉంది, పలానా ఎక్స్ బ్రాండ్ లైజాల్ ఉంది, ఇది మనకు 99.9% జెమ్స్ కిల్ చేస్తుంది అంటుంది, కానీ ఏడ పని చేస్తుంది చూడండి అని చెప్పేసి అట్లా కాకుండా, సో ఇది ఎక్స్ బ్రాండ్ ప్రోడక్ట్, ఇది గిట బాగానే ఉండే ఇన్ని రోజులు వాడినాం, కానీ దీనికంటే మనది ఎంత బాగుంది. ప్రతి దాంట్లో మనం అవతలది బాగలేదని చెప్పే దాంట్లో కూడా మనది పాజిటివ్గానే ఉండాలి. ఇప్పుడు ఒక ఎక్స్ బ్రాండ్ ఉంది, బేకారు, ఇది ఏం పని చేస్తుంది, వేస్ట్, పైసలు ఉత్తపోతున్నాయి అని చెప్పి నెగిటివ్ చెప్పడం కన్నా, సో ఇది ఎక్స్ బ్రాండ్, ఇది బాగానే ఉంది, ఇన్ని రోజుల నుంచి వాడినాము కాదనట్లేదు, కానీ దీనికంటే బాగా ఇది ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా దీని గురించి చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరింట్లో అది ఉన్నది, అక్కడ కనిపిస్తుంది. దాని గురించి మనం చెడుగా చెప్పడం కన్నా ఎదిగితే బాగానే ఉంది కానీ దీనికంటే బాగా ఎట్లుంది అని చెప్పేసి ప్రమోట్ చేయడం బాగుంటుంది. డెమో చేసేటప్పుడు మార్కెట్ బ్రాండ్ ఏదైనా కానీ, అది లక్స్ సబ్బు కానీ ఇంకేదన్నా చరణ్ భయ్య వచ్చారు, ఒకసారి కో హోస్ట్ ఇవ్వండి. హోస్ట్ మీదేనుందా మళ్ళీ సార్?
ఓకే సార్, ఓకే, ఇస్తాను సార్. ఆ, సో కాబట్టి ఆ పేర్లు అనేది తీసుకోకపోవడం చాలా చాలా మంచిది. రైట్. సో సింపుల్గా చెప్పాలి, ఏదైనా కానీ ఎదుటి వ్యక్తికి హట్ కాకుండానే ఉండాలి. తర్వాత ఫ్లెక్సైల్ డెమో చేసేటప్పుడు కొందరు వర్డ్స్ ఎట్లా యూజ్ చేస్తారంటే, ఫ్లెక్సైల్ డెమో గురించి థర్మాకోల్ గురించి చెప్పేటప్పుడు, ఈ థర్మాకోల్ ఉంది కదా, ఇది కొన్ని వందల సంవత్సరాలు భూమిలో వేసి పెట్టినా ఇది కరగదు, ఇది ఏం కాదు, అది కాదు అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ చెప్తాము. తర్వాత ఈ థర్మాకోల్ చేతిలో పెట్టంగానే కరిగిపోయింది అనగానే చూసిరా, చేతిలో థర్మాకోల్ కరిగిపోగానే మనకేమనిపిస్తుంది, పేగుల కిడ్నీలు కరిగిపోతాయి, పేగులు కరిగిపోతాయి అని చెప్పేసి ఇట్లా అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళకి లేని ఒకటి మనమే బ్రెయిన్లో వేస్తానికి ప్రయత్నం చేస్తాం. సో అదంతా సింపుల్గా చెప్పాలి, ఈ థర్మాకోల్ ఉంది, మన నరాలలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అనుకోండి, దానికి బదులు దీన్ని యూజ్ చేస్తున్నా అని చెప్పి సింపుల్గా చెప్పేస్తే అయిపోతుంది. కానీ దాని గురించి డీప్గా చేయి మండుతుందా, చేయిలో హోల్స్ పడ్డాయా, లోపల పోతే పేగులు కరిగిపోతే అని భయం అవుతుందా, వాళ్ళకి లేనిది మనమే క్రియేట్ చేసి చెప్తుంటాం ఒక్కోసారి. సో దాన్ని సింపుల్గా చెప్పడం చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. సో ఎంత సింపుల్ చెప్తే అంత బెస్ట్ అది థర్మాకోల్ గురించి. రైట్. తర్వాత వచ్చేసి కంపెనీ పేరు వెస్టీజ్. మీరు ఒకసారి చూస్తే వెస్టీజ్కి వెస్టేజ్ అంటారు కొందరు. ఆ కొందరు వెస్టేజ్ అంటే, వెస్టీజ్కి నాకు అనిపించింది ఇంత మంచి లైఫ్ చేంజ్ ఆపర్చునిటీ ఉన్న కంపెనీ, సో ఎందుకు వెస్టీజ్ వెస్టీజ్ పేరు పెట్టింది, వెస్టీజ్ ఇంకా వేరే ఏదైనా పెట్టవచ్చు కదా అని అనిపించింది నాకు. కానీ దాని తర్వాత దాని మీనింగ్ ఇంటే రోమన్ లేసి నిలబడ్డాయి. ఎందుకంటే వెస్టేజ్ అంటే చెత్త, పనికిరాని చెత్త. ఈరోజు చాలా మంది పెద్ద లెవెల్కి వచ్చినాక కూడా కంపెనీ పేరు నోరు తిరక్కన్నారా లేకపోతే తెలియకన్నారా తెలియదు, వెస్టేజ్ అంటారు. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ అంటారు. వెస్టేజ్ అంటే చెత్త. వెస్టేజ్ అంటే ఏంటి అంటే, మనం ఒక ఒక ఏరియాలో, ఒక ప్లేస్లో మనం తప్పిపోయినాం అనుకోండి, ఒక ఎడారిలో మీరు తప్పిపోయారు, నేను తప్పిపోయిన తర్వాత నాకు ఎక్కడ వెళ్ళాలో కనిపిస్తలేదు, చుట్టూ మొత్తం ఇసుక దిబ్బలే కనిపిస్తున్నాయి, ఎక్కడ తొవ్వ కనిపించట్లేదు, ఎక్కడ పోవాలో అర్థమవుతలేదు. కానీ అక్కడికి కొందరు నడుచుకుంటూ వెళ్ళిన పాదాల ముద్ర అద్దులు ఉంటాయి కదా, అరే ఇక్కడికి ఎవరు నడుచుకుంటూ పోయిర్రు అని చెప్పేసి ఆ అద్దులను ఫాలో చేసుకుంటూ వెళ్ళి మన యొక్క గమ్యాన్ని చేరుకునే ప్రాసెస్ని వెస్టీజ్ అంటారు. వాస్తవం చూస్తే ఈరోజు నాతో జరిగింది అదే. నేను సొంత బిజినెస్లో అది ఇది చేసి అప్పుల్లో అయిపోయి ఏం చేయాలనో, ఇంకా సూసైడ్ తప్పితే వేరే అవకాశం లేని వాటి సిచ్యువేషన్లో వెస్టీజ్ దొరికింది. సో ఇక్కడ సక్సెస్ఫుల్ పీపుల్స్ ఉన్నారు, అప్లయన్స్ ఉన్నారు, ఇక్కడ సిస్టమ్ ఉంది అని దాన్ని ఫాలో చేసుకుంటా ఈరోజు నా గమ్యాన్ని చేరుకున్న దీని యొక్క ప్రాసెస్ వెస్టేజ్. ఇంత మంచి పేరుని దాన్ని అనరాకనా, నోరు తిరక్కనా, లేకపోతే తెలియకనా తెలియదు, వెస్టేజ్ అంటారు. సో ఈ రోజు నుంచి వెస్టేజ్ అనేది వదిలేయండి, వెస్టీజ్. వెస్టీజ్ జీవితాన్ని మార్చే, లక్షల మంది జీవితాలు మార్చిన ఇంత మంచి కంపెనీ పేరుని మనము వెస్టేజ్ అనేసరికి చాలా మందికి అది రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, వెస్టీజ్ అని అనాలి. సో చాలా తక్కువ మంది అంటారు, కాబట్టి ఇది ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి అప్లైన్ పేరు ఎక్కడ తీసుకోవాలి. అప్లైన్ అనే వ్యక్తి నిజం చెప్తున్నా, ఈరోజు జీవితాన్ని, మన తల్లిదండ్రుల తర్వాత మన జీవితం చేంజ్ కావాలి, ఒక డౌన్లైన్ సక్సెస్ కావాలి అనుకునే వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయన అప్లైన్. రైట్. సో 100% అప్లైన్ లేకుంటే బిజినెస్లో ఏం లేదు. నిజం చెప్తున్నా, అప్లైన్ లేకుంటే ఏం లేదు. నేను ఈ బిజినెస్లోకి వచ్చినప్పుడు నా మైండ్ మొత్తం డ్రైవర్, నా మైండ్లో మొత్తం ఏమంటారు రూట్ మ్యాప్లే ఉంటాయి. ఏ హోటల్కి ఎక్కడి నుంచి పోవాలి, ఎక్కడి నుంచి దారి తీసుకోవాలి, ఏ రోడ్లో ట్రాఫిక్ ఉంటుంది, ఏ రోడ్ నుంచి ఫాస్ట్గా వెళ్తారు, ఇక్కడ నుంచి బండి స్టార్ట్ అయితే ఎయిర్పోర్ట్కి ఎంతసేపట్లో వెళ్తుంది, ఇన్ని నిమిషాల్లో ఏడ ఉన్నది, ఇంత నాలెడ్జ్ ఉన్నది. కానీ వెస్టేజ్ గురించి నాలెడ్జ్ లేదు. కానీ ఏలు బట్టి మాకు మా అప్లయన్స్ నేర్పించడం జరిగింది. ఏబిసిడీలు ఎట్లయితే నేర్పిస్తారు గురువులు, అట్లా మాకు పివి అంటే ఇది, బీవీ అంటే ఇది, ఎల్ఓబి అంటే ఇది, ప్రోడక్ట్ అంటే ఇది, ప్లాన్ ఇట్లా చెప్పాలి, డెమో ఇట్లా చెప్పాలి, డ్రెస్ ఇట్లా తీసుకోవాలి, ఎట్లా ప్రతి ఒక్కటి మాకు ఏలు బట్టి నేర్పించిన వ్యక్తి, గొప్ప వ్యక్తి అప్లయన్స్. రైట్. కానీ అప్లయన్స్ పేరు ఎక్కడ తీసుకోవాలి అంటే కనుక, మనం మీరు స్టార్ డైరెక్టర్ ఉన్నారు, డైమండ్ అయ్యారు, మీకు పిన్ రికగ్నిషన్ జరుగుతుంది. సో తప్పకుండా అప్లైన్ పేరు తీసుకోండి. సో ఈరోజు మా యొక్క అప్లైన్, మాకు లైఫ్ ఇచ్చిన అప్లైన్ పేరు తీసుకోండి. కానీ కొందరు ఏం చేస్తున్నారంటే దాన్ని మిస్గైడ్ ఏం చేస్తున్నారంటే, సో వాళ్ళకు ప్రోడక్ట్ టెస్ట్ మోనియల్ గురించి స్టేజ్ మీదకి పిలిచినా కానీ ఆ ప్రోడక్ట్ టెస్ట్ మోనియల్ చెప్పుడు తక్కువ, అప్లైన్ల పేరు చెప్పుడు ఎక్కువ అయిపోయింది. ఇక ఆడికి వస్తాడు, ఇక నాకు లైఫ్ ఇచ్చిన ఈ అప్లైన్, ఆ తర్వాత ఆ అప్లైన్, ఆ తర్వాత ఆ అప్లైన్, ఆ తర్వాత ఆ అప్లైన్. సో తీసుకుంటే తీసుకున్నారు కానీ అందరి పేరు తీసుకోరు, ఎందుకంటే తీసుకోలేరు ఇక్కడ. సో అప్పుడు ఏమవుతుంది అంటే, ఒకవేళ మీరు అందరి పేరు తీసుకున్నారు అనుకోండి, మీకు అక్కడ టైమే ఉండదు.
ఇక అది టెస్టిమోనియల్ కాదు, ప్రొడక్ట్ టెస్టిమోనియల్ కాదు, అప్లైన్ టెస్టిమోనియల్ అయిపోతాడు ఇంకా. కాబట్టి నేను అప్లైన్ తప్పు అనట్లేదు, అప్లైన్ పేరు 100% తీసుకోండి. కానీ ఎక్కడంటే మీకు న్యూ పిన్ మీ బ్రాండ్ పిన్ చేంజ్ చేయరు, మీరు అప్పుడు తప్పకుండా తీసుకోండి. కానీ జూమ్లోకి వచ్చినప్పుడు కూడా కొందరు ఎట్లా, నేను ఒక మీటింగ్లో విన్న గాగిలపూర్లో 8 మంది పేర్లు తీసుకున్నారు ఒక మేడం, 8 మంది పేర్లు, కానీ ఆమె పేరు చెప్పలేదు ఫైనల్గా. మళ్ళీ నేను గుర్తు చేసిన, మేడం మరి మీ పేరు ఏమైందంటే తర్వాత చెప్తున్నారు. సో కాబట్టి ఎక్కడ పడితే అక్కడ అప్లైన్ పేరు స్టేజ్ మీద టెస్టిమోనియల్కి వచ్చినప్పుడు కాదు, మీ పిన్ చేంజ్ అయినప్పుడు ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అదే గాగిలాపూర్ స్టోర్లో అదే మీటింగ్లో 8 మంది పేరు తీసుకున్నా, నేను గిట్ట వాళ్ళకి అప్లైనే, కానీ నా పేరు తీసుకోలేరు. అక్కడ నేను గెస్ట్ స్పీకర్గా ఉన్నా, మీటింగ్ అయిపోయిన ఎవరి దగ్గర తీసుకొస్తారని, మా దగ్గరికి తీసుకొస్తారు. సార్ ఇగో వీళ్ళు ఇది ఇది కొంచెం మాట్లాడండి. అప్పుడు ఏమనిపిస్తుంది, నీ అప్లైన్ మాత్రం నేను పేరు తీసుకున్నప్పుడు గుర్తు రాలేదు, ఇప్పుడు మాత్రం నా దగ్గరకు వచ్చినవా. నేను అట్లాంటి వ్యక్తిని కాను, కానీ అట్లా జరిగినాయి నా దగ్గర చాలా టీంలు ఉన్నాయి. ఆ టీంలలో సార్ నేను గంటలు గంటలు జూమ్లు మాట్లాడి దాన్ని క్లియర్ చేయాల్సి వచ్చింది నాకు. నా అప్లైన్ నా డౌన్లైన్ నేను ఆయనకు పని చేయలేదు, ఆయన నా పేరు తీసుకోలేడు, సో ఈయన నా పేరు అది కావాలని తీసుకోలేదా ఎట్లా చేయదు. ఒక్క టీం కాదు, ఒక 3-4 టీంలలో అట్లా జరిగింది. సో కాబట్టి అప్లైన్ పేరు అనేది మీరు మీ పిన్ చేంజ్ అయినప్పుడు తీసుకోండి, ఎక్కడ పడితే అక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్ అప్లైన్ అనండి, కథం. ఆల్ అప్లైన్స్ కథం కదా. సో కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. బారిల్ సార్ ఏం చెప్పిండంటే, ఒక సిటీలో చెప్పడం జరిగింది. ఆయన పంజాబ్లో ఒక మీటింగ్కి వెళ్ళిండు. మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సిల్వర్ డైరెక్టర్ ఉన్నాడంట. ఆయనకి 8 మంది అప్లైన్లు ఉన్నారు. ఆయనకు టైం తక్కువ ఉండి 4 పేర్లే తీసుకున్నాడంట. 4 పేరు తీసుకొని ఇంకా 4 పేరు తీసుకోలేడు. కథం కిందికి వచ్చినాక 4 పేరో 1 పేరో తీసుకోలేదంట. కిందికి రాగానే వాళ్ళకి తల్వార్లు ఉంటాయి, పంజాబ్ వాళ్ళు అంటే వాళ్ళతో తల్వార్లు ఉంటాయి కదా, తల్వార్లు తీసుకొని యుద్ధం రెడీ అయిపోయారు, నా ప్లేయర్ ఎట్లా తీసుకోలో స్టేజ్ మీదకి, నా పేరు ఎట్లా తీసుకోలో అని చెప్పేసి. అప్పటి నుంచి అప్లైన్ పేరు తీసుకోవడం మా బంద్ చేసిరంట విన్నింగ్ టీంలో. కానీ ఇక్కడ అయినా మనకు పిన్ చేంజ్ చేసినప్పుడు చెప్పొచ్చు, కానీ మిగతా టైంలో ఎక్కడ పడితే అక్కడ మనం చెప్పకూడదు. చెప్పకూడదు అంటే అప్లైన్ గొప్ప వ్యక్తి నేను అట్లాంటి లేదు, కానీ టెస్టిమోనియల్కి వచ్చినప్పుడు ప్రతిసారి జూమ్లో మీరు మీ పేరు వదిలేసి అది చెప్పుకోవడం పోతే అందరి పేరు తీసుకోలేరు, అప్పుడు మీకు అది కరెక్ట్ కాదు. తర్వాత వచ్చేసి డైనమిక్ డౌన్లైన్. రైట్, డైనమిక్ డౌన్లైన్ అంటే నాకు అర్థం కాదు. ఈ బిజినెస్లో అప్లైన్, ఈ బిజినెస్ అప్లైన్ వల్ల నడుస్తుందా డౌన్లైన్ వల్ల నడుస్తుందా అంటే 100% అప్లైన్ వల్ల నడుస్తుంది. డైనమిక్ డౌన్లైన్ అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు శ్రీనివాస్ సార్ ఉన్నారు, మా టీమే, మా ఫ్రెండే. నేను శ్రీనివాస్ సార్ని డ్యూసీని నేను తయారు చేసి చేయగలుగుతాను. నేను సార్ యొక్క అదృష్టంలో రాసి పెట్టుంది, శ్రీనివాస్ సార్ రావాలి వెస్టీజ్లకి, ఆయన నిర్ణయం తీసుకోవాలి, ఆయన కష్టపడాలి, ఆ తర్వాత ఆయన డిసిషన్ తీసుకున్నాక ఆయన లైఫ్ చేంజ్ కావాలనేది రాసి పెట్టుంది, కాబట్టి అది సాధ్యమైంది. నేను డ్యూసీడీ చేయగలిగిన, నేనే విఎంసీఎన్ చేయగలిగిన అన్నప్పుడు రైట్. సో ఇంకా అందరిని ఎందుకు చేయలేను, రైట్. కాబట్టి అది కరెక్ట్ కాదు. సో డైనమిక్ డౌన్లైన్ అంటే అవకాశం ఇచ్చి లైఫ్ చేంజ్ చేసిన వ్యక్తి అప్లైన్. కానీ డైనమిక్ డౌన్లైన్ అంటే ఎట్లుంటుంది, ఇప్పుడు నా ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా కొడుకున్నాడు, మా కొడుకుని పక్కకు కూర్చోబెట్టి నా డైనమిక్ కొడుకు, నా కొడుకు పుట్టిండు కాబట్టి ఈరోజు నేను తండ్రిగా నాకు ఈ అవకాశం వచ్చింది, లేకపోతే నా కొడుకు పుట్టకుంటే నేను తండ్రి గాను అని చెప్పి నా కొడుకు ముందర చెప్పిన అనుకోండి, మా కొడుకు ఏమంటాడు రేపటి నుంచి, ఏ డాడీ నేను పుట్టినా కాబట్టి నీకు లైఫ్ ఉంది, అవునా కాదా. సో డైనమిక్ డౌన్లైన్ ఏందో అర్థం కాదు నాకు. సో ఇది చాలా బాగా అనిపిస్తుంది. అప్లైన్ మాత్రం గుర్తురాడు, కానీ డౌన్లైన్ అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఈడిఎస్ జరుగుతుంది మన వాసవిలో ఎస్పి బారిల్ సార్ వచ్చాము. నెక్స్ట్ డేనే మళ్ళీ సారు గుల్బర్గా వెళ్ళేది ఉంది. అక్కడ ఒక లీడర్ ఉండే, ఆ పేరు తీసుకోను, ఆయన ఏం చెప్పిందంటే, ఆయనకు ఏదో పిలిస్తే, సో అందరికీ గుడ్ మార్నింగ్ అందరు అప్లైన్కి, నాకు ఈరోజు ఈ స్టేజ్కి వచ్చినందుకు మా డౌన్లైన్లకు కూడా థ్యాంక్ యూ అన్నాడు. ఎస్పి బారిల్ సార్ వచ్చి ఎక్కువ డీప్లకి దర్శిండు. ఎందుకన్నాడంటే, నువ్వు నువ్వు ఎంకరేజ్ చేసిన డౌన్లైన్ వల్ల నేను అయినా డైనమిక్ అన్నావు అంటే కథం నీ బిజినెస్ ఆడికి. ఎందుకంటే నువ్వు డౌన్లైన్ పొగుడు,
ఎస్, మల్లేష్ సార్ ఎక్సలెంట్ పని చేస్తున్నాడు, సూపర్, ప్రౌడ్ ఆఫ్ యూ మల్లేష్ సార్, తొందరగా విఎంసీఎన్ కండి, ఎక్సలెంట్, సూపర్ పని చేస్తారు, వండర్ఫుల్, ఎక్సలెంట్ అట్లా చెప్పండి. నా డైనమిక్ డౌన్ లైన్. సో అదంటే ఏమవుతుందంటే మన చేతులతో మన బిజినెస్ ఖరాబ్ చేసుకుంటాం. నేను చెప్పిన కదా ఇప్పుడు నా కొడుకు నువ్వు పుట్టినందుకే నా లైఫ్ ఉంది, నేను తండ్రిగా నాకు అవకాశం వచ్చిందంటే మా కొడుకుకి కొమ్ములు వచ్చేస్తాయి. ఇక రేపర్సన్ మా కొడుకు చెప్పినట్టు నేను దుంకాలి, ఇంకేం లేదు. ఏ డాడీ నేను పుట్టినందుకే, ఎందుకంటే నేను 100 మంది డౌన్ లైన్ క్రియేట్ చేయగలుగుతా కానీ ఒక అప్లైన్ని క్రియేట్ చేయలేను. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. 100 మంది కాదు, 1000 మంది డౌన్ లైన్ క్రియేట్ చేయగలుగుతా, ఒక అప్లైన్ని క్రియేట్ చేయలేము. ఇంకొకటి, ఇప్పుడు నేను కుల్కర్ణి సార్ గురించి, నేను ఈ వెస్టీలోకి వచ్చి కుల్కర్ణి సార్కి లక్షల్లో ఇన్కమ్ రావాలని నేను పని చేయట్లేదు. నాకు 1,00,000 వస్తే నా జీవితం చేంజ్ అవుతుంది, నా కష్టాలకి నేను బయటపడతా అని చెప్పి నేను పని చేస్తున్నా. శ్రీనివాస్ సార్ వచ్చేసి, మల్లేష్ సార్ వచ్చేసి, సలీం సార్ అప్పులో ఉన్నాడు, ఆయన అప్పులను వెళ్ళిపోవాలి, నేను తినకుండా పని చేస్తా అని చెప్పి అది ఎప్పుడు కాదు అది. ఎందుకంటే శ్రీనివాస్ సార్ డ్రీమ్ గురించి పని చేస్తున్నాను, మల్లేష్ సార్ డ్రీమ్ గురించి పని చేస్తున్నాను, నేను నా డ్రీమ్ గురించి పని చేస్తున్నాను. కానీ సో ఈ డైనమిక్ డౌన్ లైన్ అంటే అది ఎవరు అంటారు అంటే, ఒక్క కొడుకు ఉన్నోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే నా కొడుకు తింటలేడు తింటలేడు, తిన్న కొద్దీ తింటలేడు అని చెప్పి దొడ్డుగా అయిపోయినా తినిపిస్తారు. 10 మంది పిల్లలు ఉన్న టెన్షన్ ఉండదు, ఒక్క కొడుకు ఉన్నాను కనిపిస్తామట, నా కొడుకు పుట్టినందుకు నా లైఫ్ ఉందని చెప్పేసి. సో కాబట్టి ఆ వర్డ్స్ వాడకండి. డైనామిక్ డౌన్ లైన్ అంటే ఇంకా మీరు చేతులతో బిజినెస్ ఖరాబ్ చేసుకున్నట్టే. రైట్, నేను ఎవరినో ఉద్దేశించి అనట్లేదు, ఈ వర్డ్స్ కరెక్ట్ కాదు. అప్లైన్ అనే వ్యక్తి లైఫ్ ఈరోజు కష్టాల్లో సుఖాల్లో ప్రతి ఒక్క దాంట్లో గుర్తుకొచ్చి ముందుకొచ్చి చేసే వ్యక్తి అప్లైన్. రైట్, సో కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వర్డ్స్ మనకు రాకూడదు. రైట్, తర్వాత వచ్చేసి మన బిజినెస్, చెప్పాను కదా, మన బిజినెస్ డౌన్ లైన్ వల్ల నడవట్లేదు, మన బిజినెస్ అప్లైన్ వల్ల నడుస్తుంది. రైట్, సో ఎప్పటిసందో ఈరోజు ఏవైతే కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయో మా అప్లయన్స్ ఎప్పటిసందో చెప్తున్నారు దీని గురించి. ఈరోజు ఇది జరుగుతుంది, రాబోయే రోజుల్లో ఇది అవుతుంది, ఎందుకంటే మేము చూసినామని చెప్పేసి వాళ్ళు చూసిర్రు ఇవన్నీ. నేను కూడా చూడలే, నాకు ఇటు ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళు కొన్ని చూసి ఉన్నారు కాబట్టి వాళ్ళు మాకు ముందే హింట్ చేస్తారు, రేపు ఇది ఈ రోజు ఇది జరుగుతుంది, రేపు ఇది జరుగుతుంది అని చెప్పి ముందే చెప్పారు. అది ఈరోజు జరిగింది కూడా. సో కాబట్టి మన బిజినెస్ అప్లైన్ వల్ల నడుస్తుంది, డౌన్ లైన్. ఇప్పుడు నేనేం చేస్తా అంటే, నేనున్న లెవెల్ నుంచి నా కింద టీం ఎంతవరకు చూడాల్సి వస్తుంది. కానీ మా అప్లైన్కి నాతో పాటు ఇంకో 10 టీంలు ఉంటే 20 టీంలు ఉంటే వాళ్ళని చూడాల్సి వస్తుంది. వాళ్ళు పైకని చూస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళకి ఏం జరుగుతుంది ఏందనేది వాళ్ళకి ముందే తెలుస్తుంటుంది. అది మనకు చెప్పినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, నా బిజినెస్ చూస్తే ఒరుస్తలేడు, నా చూస్తే ఇట్లా అవుతుంది, నా గురించి ఇట్లా అంటుండు, నేను ముందుకెళ్ళిపోతా అని చెప్పి రకరకాల ఆలోచనలు వస్తాయి. రైట్, కాబట్టి అది చాలా కేర్ఫుల్. సో అప్లైన్ అనే వ్యక్తి చెప్తున్నా కదా, తల్లిదండ్రుల తర్వాత మన జీవితం బాగుండాలని కోరుకునేది ఏ అప్లైన్ కూడా డౌన్ లైన్ ఖరాబ్ కావాలి, డౌన్ లైన్ బిజినెస్ ఖరాబ్ కావాలని ఎప్పుడూ ఆలోచించడు. అట్లా ఆలోచించిన వాళ్ళు బిజినెస్ ఉండరు. కానీ మనం చెప్పినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నా గురించి ఇట్లా చెప్తాడు, నేను ఎప్పుడు ఏది చేసినా ఇట్లనే చెప్తాడు, నాకు ఇదే అని అనిపిస్తుంది. కాబట్టి అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. రైట్, తర్వాత వచ్చేసి ఏదైనా విషయం ఉంటే డైరెక్ట్ అప్లైన్తో మాట్లాడాలి. సో ఈ మధ్యన ఏమవుతుందంటే కొన్ని ఇష్యూలు జరిగినాయి కాబట్టి నేను చెప్తున్నా ఇవన్నీ. ఇప్పుడు మల్లేష్ సార్ తీసుకుందాం, శ్రీనివాస్ సార్ తీసుకుందాం. ఇప్పుడు ఇదేం నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఇప్పుడు మల్లేష్ సార్ ఉన్నాడు, నాకు వేరే టీంలో జరిగింది కాబట్టి నేను వాళ్ళ పేరు తీసుకోలేను, మళ్ళీ వాళ్ళు ఇక్కడ అంటారు కాబట్టి నేను ఇక్కడ ఎగ్జాంపుల్, మల్లేష్ సార్ నా ఫ్రెండ్ కాబట్టి ఏమనుకోడు, శ్రీనివాస్ సార్ నా ఫ్రెండ్ కాబట్టి. సో ఫ్రెండ్ అంటే నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను అంతే సార్, ఇది ఎగ్జాంపులే. ఇప్పుడు ఏదన్నా ప్రాబ్లం వచ్చింది, ఏదన్నా మీటింగ్ చేయాలనుకున్నాడు, ఇప్పుడు శ్రీనివాస్ సార్ని వదిలేసి నాకు ఫోన్ చేసిన మల్లేష్ సార్ నాకు ఫోన్ చేస్తే, ఇప్పుడు యాక్చువల్గా శ్రీనివాస్ ఇప్పుడు ఎంతైనా కానీ మల్లేష్ సార్ యొక్క వర్క్, ఆయన ఏం చేస్తుండు, ఎక్కడ ఏం చేయాలనేది శ్రీనివాస్ సార్ తెలిసినంత నాకు తెలియదు. ఎందుకంటే శ్రీనివాస్ సార్ దగ్గరికి చూస్తుండు, ఆయనకి ఎక్కడ టీంలు ఉన్నాయి, ఏ టీంలో ఎవరెంత పని చేస్తారు, ఎట్లా చేస్తారు, ఏం చేస్తున్నారు, శ్రీనివాస్ సార్కి ఎక్కువ తెలుస్తుంది నాకంటే కూడా. ఇప్పుడు నా టీంలో ఎక్కడేం జరుగుతుంది కుల్కర్ణి సార్ కంటే కూడా చరణ్ సార్ కంటే తక్కువ. ఇప్పుడు చరణ్ సార్ కంటే కూడా ఇంద్రవీర్ సార్కి, ఎందుకంటే పైన ఉన్నారు, వాళ్ళకి చాలా టీంలు ఉన్నాయి కదా. కానీ సో అదే విధంగా ఇప్పుడు ఏదన్నా ప్రాబ్లం వచ్చింది, లేదంటే ఏదైనా చేయాలి, ఏదైనా డిస్కషన్ చేయాలి, అప్పుడు మల్లేష్ సార్ నాతో మాట్లాడిండు, సార్ ఇట్లా చేయండి అట్లా చేయండి అన్నాం, ఇద్దరం మాట్లాడుకున్నాం. సో అప్పుడు శ్రీనివాస్ సార్కి ఏమనిపించాలి అంటే, నన్ను వదిలేసి అయిపోతున్నావు కదా, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సరే మరి ఆయనతోనే మాట్లాడుకో, ఇక నేను ఎందుకు అంటే, ఒకటి అట్లా అనిపిస్తుంది, అది అనిపిస్తుందా అనిపిస్తుంది, అది ఒక్కొక్క మనస్తత్వం బట్టి ఉంటుంది. రెండవది వచ్చేసి
ఇప్పుడు నేను మల్లేష్ సార్ని శ్రీనివాస్ సార్ మాట్లాడితే శ్రీనివాస్ సార్ నాతో ఏమైనా ఉంటే శ్రీనివాస్ సార్ దాన్ని ఫైనల్ చేస్తారు, లేదంటే నాతో మాట్లాడతారు అవసరం అనుకుంటే. కానీ నేను ఇద్దరి మధ్య నేను మల్లేష్ సార్ని అప్రోచ్ అయ్యి శ్రీనివాస్ సార్ని నేను డమ్ చేసినట్టయితే కదా. ఇప్పుడు శ్రీనివాస్ సార్కి అవకాశం ఇచ్చిన మల్లేష్ సార్కి అవకాశం ఇచ్చిన వ్యక్తి శ్రీనివాస్ సార్. నేను ఇక్కడ డిస్కషన్ డైరెక్ట్ వెళ్ళిపోయి ఇప్పుడు శ్రీనివాస్ సార్ని నేను డమ్ చేసినట్టయితే ఇప్పుడు ఏమంటే మల్లేష్ సార్ శ్రీనివాస్ సార్తో మాట్లాడి 100% ప్రాబ్లమ్ సాల్వ్ అయితే, లేదంటే మేము ఉన్నాం. సో కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నా, ఎగ్జాంపుల్ కొన్ని తీసుకొని చెప్తున్నా నేను. ఇది ఏమవుతుందంటే కొన్ని ఒక టీంలో నాకే వేరే టీంలో జూమ్లో వేసి గంటలు గంటలు మాట్లాడాల్సి వస్తుంది. ఇది ఏమవుతుంది వచ్చింది చేసినా కూడా 10 గంటలకు జూమ్ స్టార్ట్ చేస్తే 12:30 వరకు మాట్లాడాల్సి వచ్చింది. దీని మీద ఏమవుతుందంటే జర్ర అప్లైన్కి ఎగ్జాంపుల్ అప్లైన్ డౌన్ లైన్కి కొంచెం ఏదన్నా విషయంలో పడట్లేదు అని తెలిస్తే కింద డౌన్ లైన్లో ఫుట్బాల్ అన్నట్టు ఆడతారు. ఇక వీళ్ళని ఫుట్బాల్ అన్నట్టు ఆడతారు. అది నేను ప్రూఫ్ చూసిన. నేను ఎగ్జాంపుల్ నాకు కుల్కర్ణి సార్కి కొంచెం ఏదన్నా మాటలలో పడట్లేదు అన్న విషయం నాకు కింద తెలిసింది అనుకోండి, కథం ఇక వీళ్ళు మమ్మల్ని ఇద్దరిని ఫుట్బాల్ అన్నట్టు ఆడతారు. ఎంత బిజినెస్ తక్కువ చేస్తారు, ఫుట్బాల్ ఎక్కువ ఆడతారు. అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మళ్ళీ శ్రీనివాస్ సార్ని తీసుకుంటా. ఇప్పుడు శ్రీనివాస్ సార్కి మల్లేష్ సార్ శ్రీనివాస్ సార్కి నాకు కొంచెం మాటల్లో తేడా వచ్చింది, మేము మాట్లాడుకోవట్లేము, మాకు ఏదో వచ్చింది అనుకోండి. ఇప్పుడు మల్లేష్ సార్ తెలిసింది అనుకోండి, మల్లేష్ సార్ కింద ఇంకా టీం ఉన్నారు, వాళ్ళకి తెలిసింది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక శ్రీనివాస్ సార్కు నా గురించి చెప్తాడు, సలీం సార్ ఇట్లా చేసిండు ఇట్లా చేసిండు ఇట్లా చేసిండు. నేను అన్న విషయం గింత అంటే దాన్ని ఇంత చేస్తారు మళ్ళీ. అది జరిగింది, నేను ప్రూఫ్ చెప్తున్నా, జూమ్ చేసిన అని చెప్తున్నా కదా. ఆ ఒకటే టీంలా ఒక డౌన్ లైను, ఒక డౌన్ లైన్ కింద ఇంకో డౌన్ లైను, ఆయన కింద ఇంకో డౌన్ లైను, ఇంకో డౌన్ లైన్. ఈయనకి పైన ఆయనకు పడట్లేదు, పైన ఆయనకి ఈయనకు పడట్లేదు, ఈయనకు పడట్లేదు, ఈయనకు పడట్లేదు. ఎందుకంటే వీళ్ళందరూ వీళ్ళ మెయిన్ అప్లైన్ నుంచి నెగిటివ్ చెప్తారు. వీళ్ళందరూ ఒకే దగ్గర జూమ్ తీసుకొని ఇప్పుడు చెప్పుడు ఏమైందంటే ఒక్కొక్కరికి చెమటలు వచ్చినాయి. అప్పుడు ఆడ ఒక్కటి వాస్తవం లేదు, వీళ్ళు అబద్ధాలు క్రియేట్ చేసుకొని ఊహించుకొని గొడవలు చేసుకున్నారు, విడిపోయేదాకా వచ్చిర్రు అనమాట. సో కాబట్టి ఏదైనా ఉంటే డైరెక్ట్ మీ అప్లైన్ డైరెక్ట్తో మాట్లాడండి. అక్కడ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే మధ్యాహ్నం అప్లైన్ వదిలేసి ఇంకో అప్లైన్ దగ్గర పోతున్నారు వీళ్ళు. అగో నా దగ్గరకు వస్తలేడు, నేను బిజినెస్ ఇచ్చిన ఆపర్చునిటీ నేను కాదా, ఆయన నా దగ్గరకు వస్తలేడు అని ఈయన ఇద్దరు పడకపోవడము. ఈయన మళ్ళీ మన అప్లైన్ మన బిజినెస్ నడుస్తుంటాడు ఇట్లా చేసిండు, దానివల్ల ఆయన వెళ్ళిపోయిండు, ఈయన వెళ్ళిపోయిండు, ఈయన మళ్ళీ ఆయన చెప్పడము, మళ్ళీ ఆయనకు శీఘ్రం రావడము. సో ఇది అవసరం లేదు. మీ డైరెక్ట్ అవకాశం ఇచ్చిన అప్లైన్తో మాట్లాడండి ఏ విషయం ఉన్నా కానీ. రైట్. ఒకవేళ ఎగ్జాంపుల్ నా కింద ఒక వ్యక్తి మల్లేష్ సార్ వచ్చిండు, మల్లేష్ సార్ కొత్తగా వచ్చిండు, మల్లేష్ సార్ కింద ఒక వ్యక్తి జాయిన్ అయ్యిండు. ఇప్పుడు నేను ఏమంటా అంటే నువ్వు మల్లేష్ సార్నే చూసుకో, అటు అనవసరం. అది మీరు సపోర్ట్ చేయొచ్చు, డౌన్ లైన్కి వెళ్ళి సపోర్ట్ చేయొచ్చు, అది గిట్ట మల్లేష్ సార్ని మధ్యన పెట్టి. కానీ మల్లేష్ సారే కొత్తగా ఉన్నాడు, ఇగో డైరెక్ట్ పైన ప్లైన్ మాట్లాడొద్దు, నువ్వు మల్లేష్ సార్తో చూసుకో అంటే మల్లేష్ సార్ ఆయన ఇద్దరు పోయి బయలు పడతారు. ఎందుకంటే మల్లేష్ సార్కి సరిగ్గా తెలియదు, కొత్తగా వచ్చిండు ఆయన కింద. సపోర్టింగ్ విషయం కాడ మాత్రం ఖచ్చితంగా మీరు డెప్త్ వరకు వెళ్ళి పని చేయాలి, సపోర్ట్ చేయాలి. కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు డైరెక్ట్ అప్లైన్తో అప్రోచ్ కండి, ఆ తర్వాత పైనకి వెళ్ళండి. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రాబ్లం ఇవన్నీ డైరెక్ట్ పైన అప్లైన్ అప్రోచ్ అవుతారు, దానివల్ల ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి డిఫరెన్సెస్ వస్తున్నాయి. ఇది కొన్ని చోట్ల చాలా టీంలో జరుగుతుంది, నాకు దృష్టికి వచ్చిన విషయం చెప్తున్నా నేను. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇవన్నీ నేను మా అప్లైన్తో డిస్కషన్ చేసినాకనే పీపీటీ తయారు చేసి చెప్తున్న విషయాలు ఇవన్నీ. తర్వాత స్టేజ్ పై రికగ్నిషన్ టైంలో ఏం మాట్లాడాలి. స్టేజ్ మీద ఇప్పుడు మీరు స్టార్ నుంచి డైమండ్కి క్వాలిఫై అయ్యారు, స్టార్ నుంచి డైమండ్కి క్వాలిఫై అయ్యారు. అయిన తర్వాత మీకు రికగ్నిషన్ చేయడం జరుగుతుంది. ఆ రికగ్నిషన్ చేసే టైంలో స్టేజ్ మీద మీరు ఏం మాట్లాడాలి. ఇప్పుడు నేనున్నా, ఎందుకంటే నేను ప్రతిసారి మాట్లాడినప్పుడు మా అప్లంతా చెక్ చేస్తుంటా. నేనున్నా, నాకు స్టార్ నుంచి డైమండ్ అయిపోయినా. సో అప్పుడు నేను అక్కడ ఏం మాట్లాడాలి అంటే ట్రైనింగ్ ఇచ్చే అవసరం లేదు. అక్కడ మనం ట్రైనింగ్ ఇచ్చే అవసరం లేదు. ఈ బిజినెస్లోకి నేను రావడానికి ముందు నా ప్రొఫెషన్ ఏంది, వచ్చిన తర్వాత నేను ఏం అయ్యాను, ఏం చేస్తే అయ్యాను, 3 పాయింట్లు. ఎందుకంటే అక్కడ ఎవరైతే ఉన్నారో కొత్త వాళ్ళు ఉన్నారు, మన టీం మీటింగ్ అనుకోండి, గో గ్రౌండ్ అనుకోండి, లీడర్స్ ఉంటారు, మనం ఏం మాట్లాడినా నడుస్తుంది. అట్లా అని చెప్పి దాంట్లో ఏం మాట్లాడాలో అది గిట్ట డిస్కషన్ చేసి మాట్లాడుకోవాలి. కానీ రికగ్నిషన్ టైంలో మాత్రము కొందరు ఎట్లా మాట్లాడతారంటే మీకు తెలియదు నేను ఎన్ని కష్టాలు పడ్డా, నాకు సబ్బులు పట్టుకొని పోతే ఒక్కొక్కరు గల్లీలకి ఎంట పడ కొట్టిరు నన్ను, నేను ఇక రాత్రి 2 గంటల దాకా పోయినా, నా కుక్కలు ఎంట పడ్డాయి, నా ఇక అవి ఇవి మనం కొత్త మీటింగ్లో చెప్పినాం అనుకోండి, అక్కడ కొత్తలు ఏమనుకుంటారు, అమ్మ ఇన్ని కష్టపడాలి నా ఇంట్లో నేను వస్తే. రైట్. రికగ్నిషన్ టైంలో నేను ఇన్ని కష్టాలు పడాలి, ఇప్పుడు నన్ను సబ్బులు పట్టుకొని పోతే నన్ను ఎక్కిరిస్తారమ్మా చుట్టాలందరూ.
ఓ ఇప్పుడు నేను 2 గంటల దాకా అన్నం తినకుండా చేయాలన్నా నేను అని చెప్పేసి భయపడతారు. కాబట్టి అది చేసే అవసరం లేదు. మీరు అది లీడర్షిప్ ట్రైనింగ్ చెప్పండి, అది చేసినా ఎప్పుడో ఒకసారి చేస్తారు. రోజు 2 గంటల దాకా అయితే పని చేయరు. కాబట్టి కొత్తగా మీరు సిఓలో కొత్త వాళ్ళు కూర్చున్నారు, మీరు మీ చూపు మొత్తము, మీ దృష్టి మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళు కొత్త వాళ్ళు ఉన్నారనే ఉద్దేశంతోనే మాట్లాడాలి అక్కడ. కానీ అక్కడ ట్రైనింగ్ టీచింగ్ ఇవ్వద్దు సిఓలో. ఇప్పుడైతే టైం తగ్గిపోయింది, అంత టైం కూడా లేదు. కాకపోతే చెప్తున్నా, ఇక్కడ మెయిన్ సీఓలో కాకుండా ఇంకేదైనా సీఓలో మీరు చిన్నగా హోమ్ మీటింగ్ లాగా చేసినా కానీ అక్కడ నేను ఇంత కష్టపడ్డా, రాత్రి 2 అయింది 3 అయింది మా ఇంట్లో అది ఇది అని చెప్పేసి అట్లా కాకుండా, జస్ట్ మీరు వెస్టిజ్లోకి రావడానికి ముందు మీ ప్రొఫెషన్ ఏంది, వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు, సింపుల్గా ఏం ఏం చేశారు, సిస్టమ్ ఫాలో చేసినాం, 10 కోర్ స్టెప్ ఫాలో చేసినాం, కార్డినల్ రూల్ ఫాలో చేసినాం, 13 ఎసెన్షియల్ ఫాలో చేసినాం. ఈరోజు ఇగో నాకు ఈ పిన్ వచ్చింది, నాకు ఇంత చెక్ గురించి కూడా కంపల్సరీ చెప్పాలి వద్దా, నేను తర్వాత చెప్తాను అది. సో కాబట్టి ఇవి ఇంపార్టెంట్. కొత్త వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి, వాళ్ళు ఏం చెప్తే మోటివేట్ అవుతారు దాని గురించి మాట్లాడాలి. కానీ సో మనం ట్రైనింగ్లు అనేటివి సిఓలో ఇవ్వకూడదు. కొన్ని చోట్ల మిస్టేక్స్ ఏమవుతున్నాయంటే కొత్త వాళ్ళ పాత వాళ్ళ తెలియదు. వాళ్ళకు రాగానే మైక్ చేతులు ఇవ్వగానే ఏం మాట్లాడాలో తెలియనప్పుడు వాళ్ళు ఎక్కడ ఏం చేస్తారంటే క్లాస్ కొట్టడం లేదు, అన్నం తినలేరా, ప్రోటీన్ పౌడర్ తినట్లేదా, రైట్. సో ఇట్లాంటి వర్డ్స్ నెగిటివ్ వర్డ్స్ అనమాట. సో మీరు క్లాప్ కొట్టడం లేదంటే, మీరు క్లాప్ కొట్టాలనుకుంటే హోస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక్కసారి ముందు వచ్చినప్పుడు క్లాప్స్ కొట్టడం గురించి ఒక మాట చెప్పేస్తాడు. కానీ మనం స్పీకర్గా మనం మాట్లాడడానికి వచ్చి టెస్ట్ మోడల్ చెప్పనీకి వచ్చి క్లాప్స్ కొట్టడం లేదు, సప్పుడు రావట్లేదు, వెనక నుంచి సప్పుడు వస్తలేదు, ఆయన వండుకుంటున్నాడా, నిద్ర వస్తున్నదా, ప్రోటీన్ పౌడర్ తినలేదా, సో ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ వాడకూడదు. వచ్చిన ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించండి, కొత్త వ్యక్తికి ఏం చెప్పి తీసుకొస్తాం. సార్ చాలా అద్భుతమైన ఆపర్చునిటీ, మీరు ఆ మీటింగ్లోకి వచ్చారంటే డిసిషన్ తీసుకుంటారు, చాలా మంది అక్కడ సక్సెస్ఫుల్ వ్యక్తిని చూస్తారు, అక్కడ డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు మనకు కలుస్తారు, మంచి మంచి లీడర్లు వస్తారని తీసుకొస్తాం. ఈడికి తీసుకొచ్చినాక కొత్త వాళ్ళు ఎంతమంది చేయలేపండి, సప్పట్లు కొట్టండి. కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు లేపండి, సప్పట్లు కొట్టండి. మా అప్లైన్కి సప్పట్లు కొట్టండి, మా డౌన్లైన్కి సప్పట్లు కొట్టండి, ప్లాన్ చెప్పిన వాళ్ళకి సప్పట్లు కొట్టండి, హోస్టింగ్ చేసిన వాళ్ళకి సప్పట్లు కొట్టండి. అరే రే రే కొట్టి 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 ఆయనకి ఇట్లా మూతి ఇట్లా పెట్టుకుంటాను, ఈ అమ్మాయి ఏడొచ్చి పడ్డారా ఆయన నాకు అని చెప్పేసి. కాబట్టి సప్పట్లు కొట్టించే బాధ్యత హోస్ట్ ఉంటుంది, ఆయనకి ఒకసారి చెప్తాడు. వచ్చి మనం టెస్ట్ ముందలు చెప్పడానికి వచ్చి మనం మాట్లాడడానికి వచ్చి ఇలాంటి వర్డ్స్ వాడకూడదు. ఎందుకంటే ఇవన్నీ మేము చేసి నేర్చుకున్న విషయాలు ఈరోజు మేము ముందర ఇంప్లిమెంట్ చేస్తున్నాము. తర్వాత ప్లాన్ చెప్పిన వాళ్ళకి చెప్పట్లు ఆల్రెడీ ఇప్పుడే కవర్ చేసిన, ప్లాన్ చేసిన వాళ్ళకు హోస్ట్ చెప్పట్లు, మా అప్లైన్కి చెప్పట్లు, మా అప్లైన్కి ఒకసారి లేసి చెప్పట్లు అని అంటారు. అరే అప్లైన్ మీకు భయ్యా, అక్కడ అందరు బ్రదర్ లైన్స్ ఉన్నారు, క్రాస్ లైన్స్ ఉన్నారు. కాబట్టి కేర్ఫుల్గా కొన్ని విషయాలు ఉంటాయి. సో తర్వాత కొత్త వాళ్ళకి గుడ్ ఈవినింగ్, పాత వాళ్ళకి గుడ్ మార్నింగ్. సో ఇది గిట్ట చాలా కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది యాక్చువల్గా. కొత్త వాళ్ళకి గుడ్ మార్నింగ్, పాత వాళ్ళకి గుడ్ నైట్ కాదు, ఒకటే చెప్పండి. మీరు ఏదన్నా చెప్పండి, డిసైడ్ అయితే ఒకటే చెప్పండి. గుడ్ మార్నింగ్ చెప్పాలన్నా లేదా ఏది ఉంటే అది చెప్పాలన్నా అది మీ ఇష్టం, కానీ ఒకటే చెప్పండి. కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు వీళ్ళందరికీ గుడ్ ఈవినింగ్, పాత వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్తే సప్పుడు ఎక్కువ వస్తుంది, గుడ్ ఈవినింగ్ మళ్ళీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకండి. సో ఒకటే చెప్పండి, ఏదన్నా మళ్ళీ వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు, రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత వచ్చేసి డ్రెస్ కోడ్ లేకుంటే స్టేజ్ మీదకి రాకుండా క్రింద నుంచే మాట్లాడాలి, రీజన్ చెప్పి షార్ట్గా మాట్లాడాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను చార్మినార్కి వెళ్ళినా ఏదో పని వల్ల ఫ్యామిలీతో షాపింగ్కి వెళ్ళినా, కానీ మా వైఫ్ అక్కడ మా టీం కొత్త టీం వస్తుంది, నేను బొగ్గులకుంటకు పోవాలనుకున్నా. అరే మా టీం వస్తుంది కదా అని చెప్పి ఇక నేను ఉన్న టీ షర్ట్ మీద, జీన్ ప్యాంట్ మీద, చెప్పుల మీద, ఇప్పుడు నేను స్టేజ్ మీదకి పోయి డియూసిడి అది చెప్పి నేను ఒకవేళ డ్రెస్ కోడ్లో లేకుంటే స్టేజ్ మీదకే ఎక్క, స్టేజ్ కింది నుంచే మైక్ తీసుకొని గుడ్ మార్నింగ్ అందరికీ, సారీ నేను అందరికంటే ముందు నేను వేరే పని మీద బయటకు వెళ్ళిన డ్రెస్ కోడ్లో లేను, సో అని చెప్పి షార్ట్గా ఒక మెసేజ్ చెప్పేయాలి. అంతేగాని నేను కిందుండి కూడా మళ్ళీ 5-5 నిమిషాలు తీసుకున్నాను అనుకోండి, అది ఇకారంగా అనిపిస్తుంది. మళ్ళీ డ్రెస్ కోడ్ లేకుంటే స్టేజ్ మీదకి ఎక్కకండి. ఎందుకంటే ఎప్పుడైనా మీరు బారీ సార్ డ్రెస్ కోడ్ లేకుండా స్టేజ్ మీదకి రావడం చూసిరా? గౌతమ్ బాలి సార్ డ్రెస్ కోడ్ లేకుండా ఎప్పుడన్నా రావడం చూసిరా అంటే అది ఏదైనా లీడర్షిప్ మీటింగ్లో కంపెనీ వచ్చినప్పుడు అది వేరే విషయం. కానీ సో మనము ఇప్పుడున్న లెవెల్లో మీ చెక్కులు 10 లక్షలు దాటిన దాకా నేను చెప్తున్నా కదా, దాటినాక కూడా అది వేరే ఉంటుంది, మళ్ళీ సేమ్ మెయింటైన్ చేయాల్సిందే. మీటింగ్లకు వస్తే మీటింగ్ అంటే ఒక గుడి లాంటిది. మనము మీటింగ్కి నమాజ్కి వెళ్ళినా, మీటింగ్ గుడికి వెళ్ళినా కానీ షార్ట్ల మీద దాని మీద వెళ్తామా? వెళ్ళాం కదా.
సో దానికి ఒకటి ఉంటుంది, ఒక రూల్ ఉంటుంది ఒకటి, అట్లా అది మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఒకవేళ బై మిస్టేక్ డ్రెస్ కోడ్ లేకుండా అటువైపు వచ్చిర్రు అంటే కింద నుంచి మాట్లాడండి, ఒకే మాట మాట్లాడండి. డ్రెస్ కోడ్ లేనందుకు నేను పైకి పోవట్లేదు, వేరే పని మీద పోయినా సారీ. సో నిజంగా ఈ బిజినెస్ అవకాశం తీసుకుని మా లైఫ్ చేంజ్ అయింది, రెండే మాటలు మాట్లాడి దిగిపోండి అంతే. రైట్, ఎందుకంటే అదొక మళ్ళీ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత వెస్టీజ్ బిజినెస్ ప్లాన్ 30, ఇది ఆల్రెడీ మనం కవర్ చేయడం జరిగింది. 30 నుంచి 40 నిమిషాల లోపలనే చెప్పాలనేది సండే సిఇఓలో. ఆ తర్వాత వీక్లీ మీటింగ్లో ప్లాన్ చెప్పే అనుభవం ఉన్న వాళ్ళకి మాత్రమే ప్లాన్ చెప్పే అవకాశం ఇవ్వండి. ఇది చాలా చాలా డేంజర్ కేసు, ఇది డేంజర్ అంటే డేంజర్ కేసు. ఎందుకంటే వీక్లీ మీటింగ్ అంటే అక్కడ ప్లాన్ ఇంతకుముందు వెళ్ళి ఆయన స్టేజ్ మీద చెప్పి అనుభవం ఉందంటే ఆయనకు ప్లాన్ ఇవ్వండి. ఏం లేదు, నా డౌన్లైన్ గిట షో అవుతాడని చెప్పేసి ఆయనకు హోస్టింగ్ చేయడానికి రానప్పుడు ప్లాన్ ఇచ్చినాం అనుకోండి, ఆయన ఏం చేస్తాడంటే అంతమందిని చూసి షేక్ అవుతాడు, భయపడతాడు. ఆయన ఎట్లాంటి మాట్లాడనో ఆయనకు అనుభవం లేదు. ఎందుకంటే ఆ మహారాజు వచ్చి రాత్రి రాత్రి స్టార్ అయిపోయిండో, డైమండ్ అయిపోయిండో. ఇక స్టేజ్ మీదకి పోయినాక ఆయన ఎట్లా మాట్లాడతాడంటే, నిజం చెప్తున్నా, బొగ్గులకుంటలో 2 సార్లు అయింది. కొత్తగా వచ్చిన వాళ్ళు సగం మీటింగ్లకే వెళ్ళిపోయారు. ఒక వ్యక్తి మీటింగ్కి రావాలి అంటే ఆయనకి వెళ్ళి ఇంటికి వెళ్ళి హోమ్ మీటింగ్ చేసి ప్లాన్ చేసి ఆయన ఇంటికి నుంచి మళ్ళీ బొగ్గులకుంట కోటి వరకు రావాలి, మళ్ళీ ఆయన డబ్బులు పెట్టుకొని రావాలి. ఇంత ప్రాసెస్ ఒక మీటింగ్ తెలుకొని వస్తే అక్కడికి వచ్చినాక అనుభవం లేని వ్యక్తి స్టేజ్ మీదకి వెళ్ళి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, నేను బిజినెస్ స్టార్ట్ చేసినాక నేను ప్రోడక్ట్ పట్టుకొని పోతే మా చుట్టాలందరూ నన్ను ఎగతాళి చేసిర్రు. రాత్రి 2 అయిపోయింది, నేను ఇంటికి వచ్చేసరికి కుక్కలు ఎంట పడ్డాయి, అయినా నేను చేసిన. మరి ఏం చేసిండంటే ఆయన పెద్ద పిన్నెలేదు మళ్ళా. సో దానివల్ల ఏమైంది, అక్కడ చాలా మంది నెగిటివ్గా వెళ్ళిపోయారు. ఆ రోజు ఆ విషయం తెలిసి నేను డిఓసిటీ టాక్ మాట్లాడడానికి వెళ్ళినప్పుడు నేను ప్లాన్ చెప్పిన, మళ్ళీ దోనా ఎక్కడ మళ్ళా 10 డిస్కౌంట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది, ఇవన్నీ ఏం చెప్పలే, బోర్డు మీద రాసే చెప్పలే. మళ్ళా 4,000తో తీసుకుంటే ఎంత వస్తుంది 10 మంది చెప్తే అది కూడా చెప్పలేడు. సో అట్లాంటి వాళ్ళకు మనము వీక్లీ మీటింగ్లకు అవకాశం ఇచ్చినాం అనుకోండి, మన చేతులతో మన బిజినెస్ ఖరాబ్ చేసుకున్నట్టే కాకుండా వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఎంతో ఆశలు పెట్టుకొని మీటింగ్లో తోలుకొస్తే మనం ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది, సో కష్టం అవుతుంది. అలాంటి వాళ్ళకి ఫస్ట్ హోమ్ మీటింగ్ పెట్టండి. హోమ్ మీటింగ్లో టీమ్ మీటింగ్ పెట్టండి, అక్కడ ప్లాన్ చెప్పే అవకాశం ఇవ్వండి, ఆయనకు నేర్పించండి. ఆయన ఏదైనా మిస్టేక్లు చేస్తే గిట్లా కాదు గిట్లా అని చెప్పండి. కొంచెం సీనియర్ అయినాక ఆయనకు వీక్లీ మీటింగ్లో ఇవ్వండి. కానీ అలాంటి వాళ్ళకి ఇస్తే మాత్రం చాలా మందికి నెగిటివ్ అవుతుంది. ఏమవుతుందంటే చాలా మంది ఎవరైతే లైఫ్ చేంజ్ చేసుకోవాలో నిర్ణయం తీసుకోవాలో అలాంటి వ్యక్తి ఆ రోజు డిసిషన్ తీసుకోకుండా వెళ్తాడు. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. హోస్టింగ్ ఇచ్చేటప్పుడు గిట్ట కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి. వీక్లీ మీటింగ్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో, ఏం లేదు మా డౌన్లైన్కి అవకాశం ఇద్దామని చెప్పి మీరు ఇచ్చేస్తే ఆయన ప్రాపర్గా రాకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాడు. కొంచెం ఒకసారి హోమ్ మీటింగ్ టీమ్ మీటింగ్ ఎందుకు చేస్తామంటే ఇవన్నీ నేర్చుకోనికేం చేస్తాం మనం. హోమ్ మీటింగ్లో ఏం చేస్తాం, హోస్టింగ్ ఇస్తాము, ఇంత హోస్టింగ్ చేపిస్తాము, ఇట్లా చెప్పాలని చెప్తాం, దానివల్ల ఎక్స్పీరియన్స్ వస్తుంది. సికింద్రాబాద్ ఆఫీస్లో ఫస్ట్ టైం ఫాస్ట్ ట్రాక్ 8% అయినప్పుడు అక్కడ బ్యాచ్ పెట్టి నేమ్ ప్రొఫెషన్ చెప్పమంటే నాకు ఇక్కడ చెమటలు వచ్చినాయి. ఇంకా నేమ్ ప్రొఫెషన్ చెప్పనిక ఉన్న 100 మంది ముందటనే అట్లుండే స్టార్టింగ్లో. కానీ నేర్చుకుంటూ పర్ఫెక్ట్ అయినాం. అట్లనే మనం ప్రతి ఒక్కరు లీడర్ కావాలి, కావద్దంట్లే. కానీ చిన్న హోమ్ మీటింగ్ టీమ్ మీటింగ్ నుంచి ఎక్స్పీరియన్స్ వచ్చినాక పెద్ద మీటింగ్లో అవకాశం ఇస్తే బాగుంటుంది. రైట్, మనం వేసుకునే సూట్కి ఇది ఒక చాలా ఇంపార్టెంట్. నేను మొన్న గిట గోకులంలో కూడా చూసిన నేను, అది కావాలని మనం వేసుకునే సూట్ ఏదైతే ఉంటుందో కొత్తది తెచ్చినా పర్లేదు, మనం దుమ్ము ఉందని ఇట్లా దులుపుతాం. ఆ దులపంగానే వెనకాల ఒక పట్టి ఉంటుంది, అదేంటంటే గమ్ము ఉంటుంది, ఆ గమ్ము ఊడిపోతుంది. ఊడిపోగానే దాంట్లోకి వేలాలు పడుతుంటుంది. ఆ వేలాలు పడుతుంటే మనం స్టేజ్ మీద వెళ్ళి లక్షల గురించి మాట్లాడుతుంటాము. స్టేజ్ మీద చూసేటోళ్ళకి ఇది చినిగిపోయినట్టు కనిపిస్తుంది, అసలు చినగదు, అది గమ్ము ఊడిపోతుంది, చినిగిపోయినట్టు ఇట్లా వేలాల పడుతుంటుంది బయటకు వచ్చేసి. అదొకటి గమనించుకోండి ఫ్రెండ్స్. అక్కడిదక్కడ స్టేజ్ మీద చెప్తే బాగుండదు, దిగినాక చెప్దామంటే గుర్తుండదు. సో కాబట్టి మీరు సూట్ కుట్టించేటప్పుడు ఆయనకు చెప్పండి, ఈడ గమ్ము పెడతావు కదా కింద, గమ్ము పెట్టకు, దీనికి ఒక స్టిచ్ చేసి అంటే నాకు కుట్టేసి ఇస్తాడు దానికి లోపలికి. మీరు దులిపినా ఏం కాదు అది. అది లేకుంటే చాలా చాలా వికారంగా అనిపిస్తుంది. అది మనము స్టేజ్కి మనం తీసుకుంటున్నాం, ఇంకా మాట్లాడతాం, కానీ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నా సూటే సక్కర్లేదు పెద్ద చెప్తున్నా అన్నట్టు అయిపోతుంది కొత్త వారికి. సో అదొకటి జాగ్రత్త చూసుకోండి. తర్వాత హోస్టింగ్ చేసేవారు తమ గురించి తక్కువ, గెస్ట్ గురించి ఎక్కువ మాట్లాడాలి. ఇప్పుడు నాకు హోస్టింగ్ ఇచ్చిర్రు, హోస్టింగ్ ఇచ్చినప్పుడు నేను సింపుల్గా గెస్ట్ని ఇన్వైట్ చేయాలి. ఇప్పుడు ప్లాన్ చెప్పనీకి వస్తుండు, ఇప్పుడు ప్లాన్ చెప్పనీకి వస్తున్నాడు. సో పలానా మల్లేష్ సార్ ఉన్నాడు ఇక్కడ, మల్లేష్ సార్ వచ్చేసి ట్రావెల్స్లో మెరుకాయలో కష్టపడ్డాడు, అక్కడ చేసిండు, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ చేసిండు అంట, అక్కడ చేసిండు, ఆ తర్వాత అట్లుండే ఇట్లుండే. సో
ఇవన్నీ యాక్చువల్ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, నేను హోస్టింగ్ చేస్తున్నాను అనుకోండి. నేను హోస్టింగ్ చేసేటప్పుడు నా గురించి ఏం చెప్తా, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సలీం, నేను బిజినెస్ పార్ట్ టైంలో బిజినెస్ స్టార్ట్ చేసిన, ఈరోజు నా లైఫ్ చేంజ్ అయింది. ఇదే నేను హోస్ట్ మాట్లాడేది. ఇప్పుడు నేను గెస్ట్ని ఇన్వైట్ చేస్తున్నా. ఇన్వైట్ చేసేటప్పుడు మళ్ళీ ఇన్వైట్ చేస్తున్నాను అనుకోండి. సో ఈరోజు ఒక గ్రేట్ లీడర్ని నేను ఇప్పుడు మన ముందు ఇన్వైట్ చేయబోతున్నాను. సో ఆయన చెప్పే పాయింట్ను మీరు కనుక శ్రద్ధగా విని డిసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా మీ లైఫ్ చేంజ్ కాబోతుంది. అలాంటి గ్రేట్ లీడర్ని ఇన్వైట్ చేస్తున్నా సార్. కానీ ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ సార్ ఇది చేసిండు అది చేసిండు, ఆయన స్టోరీ మొత్తం నేనే చెప్పి ఆయన ఇన్వైట్ చేస్తే మళ్ళీ ఆయన ఏం చెప్తాడు వచ్చి. కాబట్టి గెస్ట్ హోస్టింగ్ చేసే వాళ్ళు కొందరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక లీడర్ వచ్చిండు చెప్పిపోయిండు ఇంపార్టెంట్ పాయింట్లు, ఈయన దిగంగానే మళ్ళీ ఈయన ఆ పాయింట్లన్నీ కవర్ చేస్తాడు. చూసిరు కదా 10కో స్టెప్, ఒక్కొక్క పాయింట్ ఎంత ఇంపార్టెంట్, ఆ ప్లాన్ చెప్పడం ఇంపార్టెంట్, డ్రీమ్ రాసి పెట్టడం ఇంపార్టెంట్, మళ్ళీ ఇవన్నీ పాయింట్లు కవర్ చేస్తాడు హోస్ట్. అట్లా చేయకూడదు. ఒక అతను ప్లాన్ చెప్పి దిగిపోయింది. నెక్స్ట్ ఒకసారి చూసిరు కదా, గ్రేట్, వండర్ఫుల్, ఎక్సలెంట్, సార్ గురించి ఒకసారి క్లాప్స్ ఇద్దాం, నెక్స్ట్ లీడర్ని ఇన్వైట్ చేస్తున్నా, నెక్స్ట్ వెళ్ళిపోవాలి. కానీ మళ్ళీ ఈయన చెప్పిందంతా డిస్కషన్ చేసి మళ్ళీ దాంట్లో నాది కొంచెం యాడ్ చేసి అట్లా చేయకూడదు. సో కొన్ని చోట్ల తెలుసో తెలియక జరుగుతుంది, అన్ని చోట్ల కాదు ఇది. సో కాబట్టి హోస్టింగ్ చేసేవారు తమ గురించి తక్కువ, గెస్ట్ గురించి కూడా ఎక్కువ. అంటే మళ్ళీ ఆయన జీవిత చరిత్ర చెప్పొద్దు. నా గురించి ఒక లైన్ చెప్పినా, గెస్ట్ గురించి ఎవరైతే వస్తారో వాళ్ళ గురించి 2-3 లైన్లు చాలు. ఇన్వైట్ చేస్తున్నాం, ఆ వచ్చే వ్యక్తి గురించి 2-3 లైన్లు చెప్పాలి, రైట్. తర్వాత వచ్చేసి స్పీకర్ ఎవరైనా సరే స్టేజ్ పై నుండి 4 వైపులా చూసి చూడాలి, ఒకే వ్యక్తిని చూడకూడదు. కొత్తలో చాలా మందికి అవుతుంది. ఏమవుతుంది అంటే, ప్లాన్ చెప్తున్నారు అనుకోండి, అక్కడ 100 మంది కూర్చున్నారు, ఆయన ఏం చేస్తారంటే ఒక్కరినే చూస్తుంటాడు. ఇక ప్లాన్ చెప్తాడు, వాళ్ళనే చూస్తాడు, వాళ్ళ ఒక్కరికే చెప్పినట్టు ఒక్కరినే చూస్తుంటాడు. అట్లా చూడడం వల్ల ఏమవుతుందంటే, ఆ వ్యక్తి ఆయన ఎందుకురా ఆయన ఇంతనం చూస్తున్నా, ఒక్కరికి ఇస్తున్నాడు, వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఇది ప్రాపర్ కాదు. ఇది కొత్త నేర్చుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్. మనం స్టేజ్ మీదకి మాట్లాడుతున్నామంటే ఒక్కొక్క సెకండ్ ఇక్కడ చూడాలి, ఒక్కొక్క సెకండ్ వెనక చూడాలి, ఇంకో సెకండ్ ఈ కార్నర్ చూడాలి, ఇంకో సెకండ్ మొత్తం మీ తల మొత్తం ఇక్కడ హాల్లో తిరుగుతుండాలి, అందరూ నన్నే చూస్తుండ అన్నట్టు ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఒక్కరినే భూతద్దం పెట్టినట్టు చూస్తాం, ఇక చెప్తాము వాళ్ళనే చూస్తాం, చెప్తానే అట్లా చూడు, అది మిస్టేక్. ఇది మనం నేర్చుకునే ఇంపార్టెంట్ పాయింట్. కొత్తలో ఈ మిస్టేక్ జరుగుతాయి. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్. తర్వాత స్టేజ్ పై లీడర్స్ మాట్లాడేవారు ఎక్కువ ఉన్నప్పుడు మనం అందరం తక్కువ టైం మాట్లాడాలి, రైట్. సో దీని గురించి చెప్పాలంటే ఈ విషయంలో నేనే చాలా బదలమై ఉన్నా. ఎందుకంటే మనము ఒక హాల్ బుక్ చేసినప్పుడు దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం ఉన్నప్పుడు కొందరు లీడర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనము ఆ టైంని కవర్ చేయాలి. కాబట్టి అక్కడ రెస్పాన్సిబిలిటీ నాది ఉంటుంది. ఆ టైంకి లేట్ అయిపోతే నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి మనకు హాల్ బుక్ చేసిన వాళ్ళతో ఇబ్బంది వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, సరే లీడర్స్ ఎంత ఉన్నారు, మనం ఇంతసేపు మాట్లాడి దీంట్లో ఫినిష్ చేయాలని చెప్పి. లేదు అట్లా నేను కరెక్ట్ మాట్లాడతా, నేను బరాబర్ మాట్లాడతా, నేను ఈడ ఒకటి ఇంకేదో మాట్లాడాలంటే కనుక ఇక అది మన చేతులతో మన గుంత దవ్వుకున్నట్టే. సో టీం అనేది మనది, నాది కాదు, మనది, మనం అందరిది, రైట్. సో కాబట్టి ట్రైనింగ్లలో మాట్లాడండి, నో ప్రాబ్లం. కానీ మనం సీఓలో పోయినప్పుడు టైం తక్కువ ఉంది. ఇప్పుడైతే ఇంకా తక్కువ అయిపోయింది. 10 నిమిషాలలో డైరెక్టర్ నుంచి డీసీడీ వరకు మాట్లాడాలి, మిగతా 10 నిమిషాలలో డియూసీడీ వరకు మాట్లాడాలి. అంటే ఈ 10 నిమిషాలలో 4 డియూసీడీలు ఉంటే చెరి 2.5 నిమిషాలు తీసుకోవాలి తల. సో అట్లా ఇప్పుడైతే అది సెట్ అయిపోయింది. అయినా కానీ చెప్తున్నాను, ఇది కొంచెం మనము ఎక్కువ మంది లీడర్స్ ఉన్నప్పుడు 1 మినిట్ అయినా పర్లేదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక మీటింగ్ పోయినాము, అక్కడ మనకు 10 నిమిషాలే టైం ఉందనుకోండి, డైరెక్టర్ నుంచి డీసీడీ వరకు. అప్పుడు 20 మంది ఉన్నారు అనుకోండి, ఒక్కొక్కరు నేమ్ ప్రొఫెషన్ దిగినా పర్లేదు, నా పేరు ఇది, నేను ఇది చెప్పినా పర్వాలేదు. ఎందుకంటే ఆ టైంని మెయింటైన్ చేయాలి మనం. ఇక నేను డియూసీడీని నేను ఇంత మాట్లాడతా, నేను బరాబర్ మాట్లాడతా, నాకేంది చెప్పేది అనుకుంటే కనుక మళ్ళీ మనం దాన్ని మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది, అనుభవించిన టైం వస్తుంది మళ్ళీ. కాబట్టి అది ఒక కేర్ఫుల్. తర్వాత వచ్చేసి నా కింద ఇంతమందిని బ్రౌన్ డైరెక్టర్ చేశాను, ఇంతమందిని స్టార్ డైరెక్టర్ చేశాను, ఇంతమందిని క్రౌన్లు చేసినాను, ఇంతమంది యూసీడీలను చేసిన, అదే అన్న ఇంతమంది కవర్ చేసిన, నేను ఎవరిని చేయనీకే. ఒకవేళ నేను శ్రీనివాస్ సార్ని విఎంసీని చేసి ఉంటే మరి ఇంకో టీం గిట్ ఉంది, వాళ్ళని ఎందుకు చేయలేదు? సో శ్రీనివాస్ సార్ రాసి ఉన్నది, ఆయన రావాలి, విఎంసీ కావాలని, ఇంకో అతను అది ఏమంటారు, ఆయన అదృష్టంలో టైం ఉంది, ఆయన కష్టపడాలి. ఇంకా కొంచెం నేను ఎవరిని తయారు చేయనీకే, ఆయన చేసినప్పుడు ఇంకో 100 మందిని చేయొచ్చు కదా. సో నేను ఎవరిని తయారు చేయను, ఆయన అదృష్టంలో రాసి పెట్టి ఉంది, మీ దగ్గర జాయిన్ అయ్యిండు, ఆయన బిజినెస్ చేసిండు, కష్టపడ్డాడు, మీకంటే ఎక్కువ కష్టపడ్డాడు, ఇంకా ముందుకు వెళ్ళొచ్చు.
అంతేగాని సో నేను తయారు చేసిన, నేను ఇంతమందిని చేసిన, నా కింద ఇంతమంది కార్లు ఇప్పించిన, నా ఇంతమంది బెంజీలు ఇప్పించిన, నేను ఇంతమందిని చేసిన, నేను వాళ్ళని ఇట్లా తయారు చేసిన, నేను ఒక యూసిడిని తయారు చేసిన, నేను ఒక విఎల్సిని తయారు చేసిన, నేను ఎవరిని తయారు చేస్తే మరి ఆయన చేసినప్పుడు మరి మిగతా ఎందుకు చేయలేవు? అది నేను చేసిన అనేది వదిలేయండి. మన టీంలో మనం సక్సెస్ అవుతున్నాం, మన వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, అంతేగాని నేను తయారు చేసిన అనేది ఎప్పుడు రావద్దు. నేను తయారు చేసిన అనే వర్డ్స్ మర్చిపోండి. అది కరెక్ట్ కాదు. ఒక లీడర్కి ఒక గ్రోత్ అయినాక మనం వాడే వర్డ్స్ కాదు అవి. తర్వాత వచ్చేసి టై అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ఎందుకంటే నేను చూస్తున్న కొన్ని కొన్ని మీటింగ్లలో టైలే పెట్టుకోవట్లేదు. ఎందుకు అంటే సో నేను కొంత క్రౌన్ యూసిడి లెవెల్లో చూసిన మాటలు చెప్తున్నా నేను. క్రౌన్ లెవెల్లో, యూసిడి లెవెల్లో, డిసిడి లెవెల్లో కూడా టైలే పెట్టుకోరు. టై పెట్టి మనకు నేను ఇంతకుముందు డ్రైవర్గా ఉన్నప్పుడు ఒక టీ షర్ట్ జీన్ ప్యాంట్ వేసుకొని తిరుగుతుంటే పెళ్ళిలో పెట్టిన నాకు సూటు డిన్నర్లో తప్ప మళ్ళీ ఎప్పుడు దొరకలేదు. వేరే వాళ్ళ పెళ్ళికి డిన్నర్లో పోయినప్పుడు గిట్ట మా వైఫ్ అంటుండే కోట్ వేసుకో అంటే నాకు సిగ్గు అనిపిస్తుండే. ఈయన మొత్తం మరి లెక్కలు ఉంటాయి అన్నట్టు వేరే ఉంటుండే అనమాట, సిగ్గు అనిపిస్తుండే. అట్లాంటిది వెస్టిజ్లోకి వచ్చినాక జీవితం మారింది. తెల్లారితే రోజు కోట్ లేకుండా నేను బయలుదేరి, మన అదృష్టం ఏంటంటే మనం మంచిగా డ్రెస్ కోడ్ చేసుకొని ప్రాపర్గా ఉండే అవకాశం మనకు వచ్చినప్పుడు మనం దాన్ని ఎందుకు షార్ట్ కట్ చేయాలి? టై పెట్టుకోవాలి. మనం మీటింగ్కి వెళ్తున్నామంటే నేను 1-to-1 ప్లాన్కి షేర్లకు పోయినప్పుడు టై పెట్టుకోమని చెప్పట్లేదు. మనం ఒక మీటింగ్కి వెళ్తున్నప్పుడు, సిఓ మీటింగ్కి వెళ్తున్నాం, స్టేజ్ మీదకి వెళ్తాం అనుకున్నప్పుడు సూట్ ఉన్నదంటే కనుక టై కంపల్సరీ పెట్టుకోండి. సూట్ ఉంటే మాత్రం టై కంపల్సరీ పెట్టుకోండి. సూట్ ఉండి టై లేకుంటే అది ఏమంటారంటే వికారంగా అనిపిస్తుంది. నాకు మంచిగా అనిపిస్తుండొచ్చు, కానీ చూసిన వాళ్ళకి మాత్రం వికారంగా అనిపిస్తుంది. రెండోది అది డూప్లికేషన్ గిట్ట కాదు, అది డూప్లికేషన్ కింద కింద. ఈరోజు నేను టై పెట్టుకోకుంటే రేపు ఇంకో ఆయన బెల్ట్ పెట్టుకున్నాడు, ఇంకా ఆయన ఇంకొక సాక్షి వేసుకొని వస్తాడు. ఇక అది ఎట్లయితే అంటే డిఫరెంట్ అయిపోతుంది. కానీ ఎప్పుడు కానీ మనకు బారిల్ సార్ కానీ గౌతమ్ బాలి సార్ కానీ స్టేజ్ మీదకి వచ్చారంటే ప్రాపర్ డ్రెస్ కోడ్తో వస్తారు. మనం చూసి చాలామంది నేర్చుకుంటారు. కాబట్టి ముందు మనం మిస్టేక్ చేయకుండా, నాకు ఇష్టం లేకున్నా సరే నా టీం తయారు కావాలి ఎట్లా అంటే మనం చేయాలి. మీరు విఎంసీఎం అయిపోయారు, 10-15 లక్షలు తీసుకుంటారు, అయినా పర్లేదు టై పెట్టుకుని రావచ్చు మనం. కానీ కొందరు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న లెవెల్లో, క్రౌన్ లెవెల్లో, యూసీ లెవెల్లో కూడా టైలు పెట్టుకుంటలేరు. అది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. తర్వాత మీటింగ్కి వచ్చినప్పుడు సూట్లో కలర్ షర్ట్లు వేయకూడదు, డ్రెస్ కోడ్లో ఉండాలి. సో కొందరు చూసిన నేను, అందరు కాదు. సో వాళ్ళు మీటింగ్కి వచ్చినప్పుడు సూట్ ఉంటుంది, లోపల రంగురంగుల షర్ట్లు ఉంటాయి. సో ఆ రంగురంగుల షర్ట్లు మనము తర్వాత యూజ్ చేద్దాం. ప్రజెంట్ అయితే ఇంకా మనం చాలా పెద్ద లెవెల్కి వెళ్ళాలి, చాలా మందికి లక్షల్లో ఇన్కమ్ ఇప్పించాలి. మనం సిస్టమ్ మనం ఫాలో చేస్తేనే మన టీం ఫాలో చేస్తుంది. కాబట్టి సో నేను ఎక్కడే చెప్తాను, నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు గుట్ట నాకు తెల్ల షర్ట్లు, నల్ల ప్యాంట్లు ఉన్నాయని వేరే బట్టలు లేవు. ఇక మొన్న ఏదో ట్రిప్పులు పోయేటప్పుడు కొన్ని ఉన్నాయి అంతే, ఆ టీ షర్ట్లు అవి ఇవి. అంతకుముందు అయితే నాకు వెతికిన దొరికేటి కావు అన్నీ. నాకు రంగు మన వైట్ షర్ట్లు, బ్లాక్ ప్యాంటే ఉండేది. సో కాబట్టి నేను చెప్తున్న పెద్ద లెవెల్కి వెళ్ళే వరకు కలర్ షర్ట్లు యూజ్ చేయడం ఆపుదాం. మనం డ్రెస్ మీటింగ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు విఎంసీఎం అయిపోయారు, 10 లక్షలు దాటింది ఇన్కమ్ అంటే మీరు బయటకు వెళ్ళిరు, 1-to-1 ప్లాన్కి వెళ్ళిరు, ఓకే. ఫిర్బీ మనకు బారీ సార్ చెప్పిండు. కానీ కింది లెవెల్ ఉండి డైమండ్, క్రౌన్, యూసిడి లెవెల్ ఉండి మనం కలర్ షర్ట్లు వాడితే కనుక అది ప్రాపర్గా బాగా అనిపించేది. కాబట్టి మనం సిస్టమ్ని ఫాలో చేద్దాం. థ్యాంక్ యూ. మీ గీతలు కొట్టేటోళ్ళు కొడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ మీటింగ్ నాది అనుకోవాలి, బయటకు వెళ్ళి ముచ్చట్లు పెట్టకూడదు. సో కొన్ని మీటింగ్లు జరుగుతుంటాయి, అక్కడ కొందరు లీడర్స్ ఏం చేస్తారంటే మీటింగ్ జరుగుతుంటుంది, లోపల ప్లాన్ వింటుంటారు, లోపల ప్లాన్ చెప్తుంటారు, వచ్చిన వాళ్ళందరూ మనం చూస్తారు. మనం ఏం చేస్తామంటే ఒక ఇద్దరిని సంఖ్యలో పెట్టుకొని బయటకు వెళ్తాం, ఆడ మీటింగ్ కొడతాం. ఇక అది ఏం చేస్తాం, వచ్చింది ఎందుకు మీటింగ్కి మనకు అర్థం కాదు. నాకు నేను మీటింగ్కి వచ్చినంటే 99% ఏదైనా పని ఉంటే బయటకు వస్తా, కానీ లేకుంటే అన్న కూర్చుంటా. కొందరు వస్తారు, బయటనే ఉంటారు, లాస్ట్కి మీటింగ్ అయిపోయి స్టేజ్ మీద మాట్లాడడానికి వచ్చినప్పుడు గిట్ట ఒకళ్ళు విలువల వాళ్ళని మళ్ళా అప్పుడు వస్తాడు ఇక పరిగెత్తుకుంటా. పవన్ కళ్యాణ్ సినిమా హీరో వస్తాడు ఇక మాట్లాడడానికి. అది కరెక్ట్ కాదు. ఏం చేస్తున్నాం అసలు, మనం ఎందుకు వస్తున్నాం మీటింగ్కి? మనం మీటింగ్ లీడర్స్ మనం ఫాలో చేస్తున్నారు. బయట కనిపించవద్దు. మీరు లీడర్ అనుకుని తొందరగా ఎదగాలనుకుంటే బయట ఉండొద్దు, లోపల ఉండాలి. అరే ఏ లీడర్తో ఏ పాయింట్ నేర్చుకుంటామో తెలియదు, ఇంకా నేర్చుకోవడం అయిపోలేదు. నేర్చుకున్నాడు అయిపోయింది అన్న రోజు ఖతం, బిజినెస్ అక్కడికే. మీ బిజినెస్ అక్కడ నిలబడదు, అక్కడి నుంచి డౌన్ అవుతుంది. లోపల కూర్చోండి. ఒక్కొక్కసారి నేను ఒక బ్రోంజ్ డైరెక్టర్ నుంచి ఒక మాట నేర్చుకున్నా.
ఒక బ్రోంజ్ డైరెక్టర్ స్టేజ్ మీద బ్రోంజ్ సిల్వర్ గోల్డ్ ఉండే ఆమె ఒక లేడీస్ ఊరామె. లేడీస్ ఆమె ఏం చెప్తుందంటే పిలిచిన రాని వాళ్ళు గెలిచిన వస్తారు, పిలిచినప్పుడు రాని వాళ్ళు గెలిచినప్పుడు వస్తారని చెప్పింది. ఆ మనసు నా గుండెకి హత్తుకుంది. పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే వస్తారు. ఎవరితో నేర్చుకున్నా ఒక గోల్డ్ ఒక లేడీస్ చెప్తే నేర్చుకున్న పాయింట్. అదే నేను గిట్ట బయట ముచ్చట్లు పెడితే ఆ పాయింట్ నా మైండ్లోకి వస్తుండేనా? సో కాబట్టి అలాంటి మిస్టేక్లు చేయకండి. మీరు మీటింగ్ నడుస్తుందంటే లోపల కూర్చోండి, బయట ఉండకండి. బయట ఉంటున్నారు అంటే కనుక నేను చెప్తున్నా కదా, మీ బిజినెస్ మీ చేతులతో ఖరాబ్ చేసుకుంటారు. ఏమైంది సార్, నా బిజినెస్ ఎదగట్లేదు, నా లీడర్ నిలబడట్లేదు అంటే ఎడ నిలబడుతుంది? బర్రె పోయి చేనులో వేస్తే దుడ్డు ఎవరానికి మోస్తుందా? అది ఇంకా నడి చేనులో వేస్తుంది. సో కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీటింగ్కి వచ్చిరంటే లోపల ఉండండి, బయట ఉండకండి. రైట్. ఇంకా తొందరగా లీడర్ కావాలనుకున్న వాళ్ళు టైంకి 10 నిమిషాలు ముందు రండి, మీటింగ్ కంప్లీట్ అయినాక వెళ్ళండి. సో చాలామంది ఏం చేస్తారంటే టీంని పంపించేస్తారు, కొత్త వ్యక్తిని చెప్తారు పలానా బొగ్గులుకుంటారు నువ్వు వచ్చేసాయి, నేను వస్తున్నా, 1 గంటలకు మీటింగ్ ఉంటుంది, 1:30 స్టార్ట్ అవుతుంది. ఆయన పంపించేస్తాడు. పాపం ఆయన వస్తాడు, కొత్త ఆయన వెతుక్కుంటా వెతుక్కుంటా లొకేషన్ వెతుక్కుంటూ వస్తాడు. సార్ నేను వచ్చిన సార్, గేట్ కాడ ఇక్కడ మంది అయితే ఉన్నారంటే అట్లనే ఆగోగాల టేబుల్ కాడ టికెట్ ఉంటుంది, టికెట్ తీసుకొని లోపల కూర్చో. టికెట్ తీసుకుంటే లోపల కూర్చుంటాడు. ఇక ఆయన దిక్కులు చూస్తూ ఉంటాడు, అక్కడెక్కడ ఈ సార్ ఇంకా రానే రాడు, లాస్ట్ మూమెంట్లో వస్తాడు. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే మనం 10 నిమిషాలు ముందుంటే ఆ వచ్చే గెస్ట్ రాగానే రండి సార్ రండి, ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి అని చెప్పి ఆయన మనం చూస్తుంటాడు. ఆయనకి ఎక్సైట్మెంట్ ఉంటుంది, నన్ను పిలిచిన ఆయన ఉన్నాడని చెప్పేసి. లేకుంటే ఆయన మైండ్ మొత్తం వీడు రాకపోయా, నన్ను పిలిచిండు, వీడు రాకపోయా అన్నట్టే ఉంటుంది ఆయన. సో కాబట్టి 10 నిమిషాలు మీరు తొందరగా గ్రో కావాలి అనుకుంటే టీం మీటింగ్కి 10 నిమిషాలు ముందు రండి. మీటింగ్ కంప్లీట్ అయినాక వెళ్ళండి. ఎందుకంటే టీం మనది, మన మీటింగ్ ఇది. ఆడ హోస్ట్ కోహోస్ట్ చూసుకుంటారు, ఆయన బాధ్యతని మాత్రం వదిలేయండి. మీటింగ్ మనది. కోహోస్ట్ అనేది ఒక రెస్పాన్స్ గురించి పెట్టడం జరిగింది, వాళ్ళు వస్తారు. కానీ వాళ్ళకంటే ముందు నేను ఉండాలి, అప్పుడే మీ బిజినెస్ గ్రోత్ అవుతుంది. రైట్. సో తర్వాత వచ్చేసి మీటింగ్లో కొత్త వారు ఉంటారు, వారికి ఏం చెబితే మోటివేట్ అవుతారో అదే చెప్పండి. నేను ఇంతకుముందు ఈ పాయింట్ కవర్ చేసిన. సో మనం మీటింగ్లోకి వచ్చిన తర్వాత కొత్త కొత్త వాళ్ళు వస్తారు, చదువుకున్న వాళ్ళు వస్తారు, ఆటో డ్రైవర్లు వస్తారు. అంటే నేనేమంటున్నాను, ఏ ప్రొఫెషన్ వాళ్ళకైనా కానీ మన నోటి నుంచి వచ్చే మాట హట్ చేసేలాగా ఉండొద్దు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్లు. ఒక్కతాను కాదు, చాలా మంది తను నేను రిపీట్ అవ్వగా చూశాను. ఇప్పుడు నేను తక్కువ చదువుకున్నా. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను 7వ క్లాస్ చదువుకొని కూడా నేను ఈ లెవెల్కి రాగలిగినప్పుడు మీకు నాకంటే గొప్ప అవకాశం ఉంది అని చెప్పడం వేరు. నువ్వు ఎంత చదువుకుని ఏం లాభం, నేను నీకంటే ఎక్కువ సంపాదిస్తానంటే మళ్ళీ ఎదుటి వాళ్ళని హట్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు నేనంటే నా కొడుకు చదువుకొని వేస్ట్, నేను 7th క్లాస్ చదువుకున్నా, నా కొడుకు నేను చదివిపియా, నేను ఇదే చేస్తా అంటే దానివల్ల చదువుకునే ఏం లాభం లేదని మాత్రం అస్సలు అనకూడదు. ఎందుకంటే చదువు లేకుంటే ప్రపంచం ముందుకు పోదు. ఈరోజు ఏఐ వచ్చింది, ఆ సాఫ్ట్వేర్ వచ్చింది, ఇది వచ్చిందంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు మనం బతుకుతున్నాం. కన్వర్ బీర్ సార్ గిట్ట నాకు చదువు అవసరం లేదు అనుకుంటే ఈరోజు ఏం చేస్తుండే? ఆయన గిట్ట సబ్బులు పట్టుకొని తిరుగుతుండే, సాఫ్ట్వేర్ చూస్తుండేనా? దీపక్ సూద్ సార్ చదువు అవసరం లేదనుకుంటే ఆయన ఏం చేస్తుండే? ఆయన గిట్ట ఏదో ఒక పని చేసుకుంటుండే, ఈరోజు బిజినెస్ బిల్డింగ్ పోయి సెమినార్లు ఇస్తుండేనా? సో ఎప్పుడు కానీ ఒక చదువనే కాదు, ఒక ఆటో వ్యక్తిని కూడా మనం హట్ చేయొద్దు. అక్కడ ఆటో వ్యక్తిని ఇప్పుడు ప్లాన్ చెప్పేటప్పుడు రాత్రి ప్లాన్ చెప్పేటప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా ప్లాన్ చెప్తున్నాం, ఒక వ్యక్తి మనం కొత్త వాళ్ళకి ప్లాన్ చెప్తున్నాం. సో మనం యాజ్ ఎ కన్జ్యూమర్గా 100 రూపాయల ప్రొడక్ట్ కొంటే ఎక్కడ కొంటాం? కిరాణా షాప్లో తీసుకోవాలి. కిరాణా షాప్ వాళ్ళు ఎక్కడ తీసుకోవాలి? హోల్సేలర్లో తీసుకోవాలి. ఈ కిరాణా షాప్ వాడు ఎక్కడ తీసుకుంటాడు? వాని దగ్గర తీసుకుంటాడు. వాడు ఏం తీసుకుంటాడు? వాని దగ్గర. ఈ వాడు వీడు ఇట్లాంటి లాంగ్వేజ్ ఉండకూడదు. కిరాణా షాప్ వాళ్ళు హోల్సేలర్ దగ్గర తీసుకోవాలి, హోల్సేలర్స్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకోవాలి. అంటే ప్రతి మాటలో మనం ఎదుటి వాళ్ళని హట్ చేయకుండా ఉండాలి అనేది నేను చెప్తున్నా. ఈ కిరాణా షాప్ వాడు ఎక్కడ తీసుకుంటాడు? వాని దగ్గర తీసుకుంటాడు. వాడు వీడు అన్నప్పుడు అక్కడ సురేష్ భాయ్ ఉన్నాడు కిరాణా షాప్, ఆయన ఏమనుకుంటాడు? ఆయన పక్కన వదిలేసేయండి. నేను ఎవరికైతే ప్లాన్ చెప్తున్నాడో ఆయనది కిరాణా షాప్ ఉంది. ఈ కిరాణా షాప్ వాడు ఎక్కడ తీసుకుంటాడు? వాంత తీసుకుంటాడు. వాడు వీడు అనే లాంగ్వేజ్లా ఎదుటి వ్యక్తి కిరాణా షాపా? ఇప్పుడు మీరు ప్లాన్ చెప్తారో 10 మందిలో ఎవరి కిరాణా షాప్ ఉంది, ఎవరికి హోల్సేలర్ ఉంది మనకు తెలియదు. కాబట్టి సో కొన్ని విషయాలు అంటాం కదా, అవి ఎదుటి వాళ్ళకి హట్ కాకుంటుంటే చాలు. మనం చెప్పేది మన మాటలో హట్ కాకుండా ఉండాలి. రైట్. తర్వాత వచ్చేసి అబద్ధం అస్సలు చెప్పకూడదు. మీ చెక్ ఎంత ఉంటే అంతే చెప్పాలి. సో ఇది చాలా చాలా డేంజర్ కేసు అనమాట. మన దగ్గర 99% ఎవరు అబద్ధం చెప్పరు, కానీ
ఒక్కొక్క సిచ్యువేషన్లో మన రీసెంట్గా ఇది నాకు వేరే టీంలో జరిగింది, మళ్ళీ నేను డిస్కషన్ చేస్తున్నా. సో ఆ లీడర్ ఇక్కడ ఉన్నా కానీ ఆయన హట్ ఏం కాడు, ఎందుకంటే నేను ఆయన మంచి గురించి చెప్తున్నా. సో ఇట్లా చాలామంది కొందరు ఏం చేస్తారంటే ఫ్లోలో, ఇప్పుడు ఎగ్జాంపుల్ నా చెక్ 70,000 ఉంది. 70,000 నేను ఆయన మాటని తీసుకుంటా. ఆయన చెక్కు 75,000 ఉంది. ఆయన ఏం చేసిండు, ఫ్లోలో చెప్తూ చెప్తూ ప్లాన్ మీకు ఎంత వస్తుందంటే 1,00,000 వస్తుందని చెప్పిండు. ఒక్కసారి చెప్పిండు 1,00,000 వస్తుందని. అబ్బా నేను 1,00,000 వస్తుందని చెప్పిన కదా, ఇప్పుడు ఎట్లా ఆయనకు ఆల్రెడీ 30,000 జీతం ఉండే, ఆయనకు 50,000 వస్తే గొప్ప అసలు. అట్లాంటి 70,000 వచ్చింది కానీ ఫ్లోలో వెళ్ళిపోయింది, 1,00,000 వస్తుంది అన్నాడు ఫ్లోలో. అరే నేను 1,00,000 వస్తుంది కదా అని చెప్పినా, నీకు ఆడ నుంచి ఆయన 1,00,000 చెప్పడం స్టార్ట్ చేసిండు. ఆయనకు 70,000 చెక్ వచ్చింది, 75,000 చెక్ వచ్చింది, కానీ ఆయన వేయలేకపోతుండు. ఏమైంది నువ్వు చెక్ వేస్తలేమంటే ఆయన మొమ్మట పడుతుంది. సార్ నేను ఇట్లా చెప్పినా సార్ అంటే, అరే ఎంత పెద్ద అబద్ధం, ఎప్పుడు చెప్పొద్దు అని చెప్పి నువ్వు ఇమ్మీడియట్లీ ఏం కాదు నువ్వు వెయ్యి చెక్ అని చెప్పి ఆ 75,000 చెక్ ఏపిచ్చినా, ఆ తర్వాత ఆయన రుబాబ్గా చెప్పుకుంటుండు 75,000 చెక్ వస్తుంది, ఓపెన్ చేసి చూపిస్తున్నాడు. ఎందుకంటే చూపించాల్సిన అవసరం లేదు, మీరు చెక్ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ వస్తే మాత్రం అవద్దని చెప్పకండి. నేను ఈ రోజు కూడా చెప్తా, నాకు 13 లక్షలు వచ్చినప్పుడు 13 లక్షలన్నా, 9,45,000 వచ్చినప్పుడు 9,45,000 చెప్పిన. దానికి ₹1 ఎక్కువ తక్కువ చెప్పలే. వచ్చినంత చెప్పండి, ఆ మాటలో కాన్ఫిడెన్స్ ఉంటుంది. అబద్ధం చెప్పే అవసరం లేదు. అబద్ధాల బిజినెస్లో లేము మనం. అబద్ధాల బిజినెస్ కాదు, అట్లా అని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు అనట్లేదు. తెలుసో తెలియకుండా ఫ్లోలో ఎక్కడ వెళ్ళిపోతే దాన్ని కంట్రోల్ చేసుకోండి. ఆ అబద్ధం మాత్రం ఈ ఒక చెక్ విషయం కాదు, ఏ విషయంలో కూడా అబద్ధం చెప్పరు. చెక్కుల గురించి అయితే ఎవరు అబద్ధం చెప్పరు మన దగ్గర. ఏదో ఒక దగ్గర కొత్త కొత్తగా తెలియక అవుతుంది. కాబట్టి ఇంకొకటి, నేను నా చెక్ చెప్తున్నట్టే నాది హైయెస్ట్ వస్తే అయ్యానా నేను వేస్తా కదా. నేను చెప్పినంత మాత్రం పబ్లిక్కి తెలియదా నాకు ఎంత వస్తుందో. కాబట్టి చెక్ల విషయం కాడ అందరు చేయరు, ఏదో ఒకతను జరుగుతుంది. నేను చెప్తున్నా అంటే అది నేను వేయాల్సిన అవసరం లేదు. వేసిన ఒకరు రేపటి రోజు చూపిమన్నా కానీ చూపించేటట్టు ఉండాలి, అట్లా గిట్ట ఉండాలి. సో కాబట్టి మన విన్నింగ్ టీంలో అయితే అట్లా లేదు. సో కాబట్టి ఇది ఒకటి కేర్ఫుల్. చాలా మంది లీడర్స్ ఉన్నారు, ఎవరైతే 50,000 వచ్చే వాళ్ళు 70,000 చెప్పుకొని వేయలేరు, కొంత 70,000 వచ్చే వాళ్ళు అట్లా వేయలేకపోతారు అనమాట. కాబట్టి మన అదృష్టం ఏంటంటే విన్నింగ్ టీంలో చాలా తక్కువ మంది అట్లా ఎవరు లేరు. అట్లా అని చెప్పి ప్రతి స్టేజ్లో చెక్ చెప్పాల్సిన అవసరం లేదు, రూల్ ఏం కాదు, చెప్పాల్సిన అవసరం లేదు. అది సిచ్యువేషన్ బట్టి అది మీ ఇష్టం ఉంటుంది, రైట్. తర్వాత వచ్చేసి మీ కార్ కాస్ట్ ఎంత ఉంటే అంతే చెప్పాలి, ఎక్కువ చెప్పకండి. సో కొందరు ఎట్లుంటారంటే ఒక 10 లక్షల కార్ తీసుకుంటే ఫ్లోలో 12 లక్షలు అనేస్తాడు. అట్లా ఒక మాట చెప్తున్న ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను బొగ్గులకుంటలో కూర్చున్నా, నా కారు 70 లక్షలు 75 లక్షలు అని చెప్పిన. వాస్తవానికి నా కార్ కాస్ట్ ఎంత అంటే 69 లక్షలు ఉంటుంది. ఆయన గూగుల్లో ఏం చేస్తాడు, ఓపెన్ చేసి మర్సిడీస్ బెంజ్ GLA 220 DA అని చెప్పి కొడతాడు, ఆన్ రోడ్ ప్రైస్ చూపిస్తాడు 69 లక్షలు. నేనేమో 75 లక్షలు చెప్తున్నా. అప్పుడు అవతం చెప్పినట్టు అయింది కదా. సో ఇక్కడ నేనేం ఆలోచిస్తున్నా, 79 లక్షలు ఇది, ఇన్సూరెన్స్ ఎంత అయింది, సర్వీస్ ప్యాకేజ్ 3.5 లక్షలు 4 లక్షలు అయ్యింది, అది ఇది మళ్ళీ దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇవన్నీ కలుపుకొని 75 చెప్తున్నా. ఇవన్నీ కలుపుకొని నా జేబు నుంచి పోయింది 75 చెప్తున్నా. కానీ వాస్తవానికి ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందాడా 69 లక్షలు చూపిస్తుంది. అవదని చెప్పినట్టయితే. కాబట్టి ఎంత ఉంటే అంతే చెప్పండి, 70ని 80 చేయకండి, 80ని 90 చేయకండి. సో కాబట్టి అంటే లగ్జరీ వెహికల్ మాట చెప్పట్లేదు. ఈవెన్ ఒక చిన్న మారుతి మీరు 800 ఒక ఆల్టో తీసుకున్నా కానీ దాని రేట్ ఎంత అనేది ఉంటే దాని ఉన్నంత, అంటే నేను అందరు చెప్తారని చెప్పట్లేదు, ఫ్లోలో వెళ్ళిపోతుంది. మనం అబద్ధాలు చెప్పే బిజినెస్లో లేము. ఒక అబద్ధం చెప్పడం అంటే దానికి 10 అబద్ధాలు క్రియేట్ చేయాల్సి వస్తుంది మళ్ళీ, రైట్. సో మన అదృష్టం ఏంటంటే మనం విన్నింగ్ టీంలో ఉన్నాం, అలాంటి వాళ్ళు మన దగ్గర లేరు. సో కాబట్టి ఒక దగ్గర జరిగింది కాబట్టి ఆ పాయింట్ నేను మళ్ళీ దీన్ని రిపీట్ కాకుండా ఉండాలని చెప్పి నేను యాడ్ చేయడం జరిగింది విత్ అప్లైన్ పర్మిషన్తో. స్టేజ్ పై నుండి లాంగ్వేజ్ మంచిగా మాట్లాడండి, మీరు ఏదైతే ఇస్తారో అదే తిరిగి వస్తుంది, రైట్. ఎగ్జాంపుల్ ఒక కిరాణా షాప్ స్టోరీ చెప్తాను చూడండి. సో ఒక ఎల్లయ్య మల్లయ్య అని చెప్పేసి ఒక ఊర్లో ఉన్నారు. ఎల్లయ్య అనే దగ్గర కిరాణా షాప్ ఉంది. మల్లయ్య అనే వాళ్ళ దగ్గర ఒక 20-30 బర్రెలు ఉన్నాయి. ఎల్లయ్య కిరాణా షాపు, మల్లయ్యది బర్రెల వ్యాపారం. అయితే ఈ ఎల్లయ్య అనే కిరాణా షాప్ కి మల్లయ్య అనేటైనా ఏం చేస్తుందంటే ఆ పన్నీర్ తయారు చేస్తుండే కదా, పాలు తర్వాత ఇట్లా ప్రాసెస్లో పన్నీర్ తయారు చేస్తారు కదా. ఈ మల్లయ్య అనే దగ్గర బర్రెల వ్యాపారం, ఈయన దగ్గర పన్నీర్ ఉంది. ఈ పన్నీర్ అనేది కొన్ని సంవత్సరాల నుంచి ఒక కిరాణా షాప్ ఎల్లయ్యకి ఇస్తున్నాడు. కిరాణా షాప్ అయినా బర్రెల షాప్ అయితేనే కొంటున్నాడు, బర్రెల వ్యాపారం ఉన్నంతనే పన్నీర్ కొంటున్నాడు. అయితే ఒకరోజు ఎల్లయ్య అంటే ఆయన ఏం చేసిండు, కిరాణా షాప్ అయినా ఒకసారి పన్నీర్ జోకి చూద్దామని చెప్పేసి జోకిండు కిలో.
900 గ్రాములు వచ్చింది. అమ్మాయి ఎల్లయ్య ఈ కిరాణా షాప్ ఆయన ఏమంటాడంటే, ఈయన ఇన్ని సంవత్సరాల నుంచి నేను పన్నీర్ కొంటున్నా, నన్ను ఇంత మోసం చేసిండు కదా, 900 గ్రాములు ఇస్తున్నాడు, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి కొంటున్నా, నాకు చాలా పెద్ద మోసం చేసిండు, ఇట్లా కాదు ఈయనను 10 మందిలో పెట్టి పంచాయతీ పెడతా అని చెప్పి ఏం చేసిండు ఆయన, ఊరు మొత్తాన్ని పిలిచిండు, పంచాయతీ పెట్టిండు. పంచాయతీ పెట్టి ఎల్లా అంటే ఆయన ఏం చేసిండు, సార్ పలానా మల్లయ్య దగ్గర నేను పన్నీర్ కొంటున్నా, కొన్ని సంవత్సరాల నుంచి కొంటున్నా, నేను జోకి చూస్తే 900 గ్రాములే వచ్చింది, సో నాకు న్యాయం చేయండి అని చెప్పి అడుగుతాడు. సో గ్రామ పెద్దలు ఏమడుగుతారు, ఏమయ్యా ఇది నువ్వు చేసేది కరెక్టేనా, ఇది కరెక్ట్ కాదుగా, తప్పుగా అంటే, సార్ నా తన తక్కెడ లేదు, కిలో బాట లేదు నా దగ్గర. అరే తక్కెడ లేదు, కిలో బాట లేకుండా నువ్వు ఎట్లా ఇస్తున్నావు అంటే, ఏం లేదు సార్, ఆయన దగ్గర నేను చక్కెర తెస్తా, కిలో చక్కెర తెచ్చిన, కిలో జోకి ఇచ్చిండు, ఆ కిలో ప్యాకెట్ నేను ఇక్కడ పెట్టి దానికి నేను పన్నీర్ జోకి ఇస్తున్నా. అంటే మిస్టేక్ ఎక్కడ జరిగింది, ఆ కిరాణా షాప్ ఆయన్నే కిలోకి బదులు 900 గ్రాములు ఇచ్చిండు, అదే 900 గ్రాముల ప్యాకెట్ ఇక్కడ పెట్టి పన్నీర్ జోకి ఇస్తున్నాడు. అంటే ఏదైతే ఇచ్చిండో అదే రిటర్న్ వచ్చింది, కిరాణా షాప్ అయినా ఏదైతే ఇచ్చిండో అదే ఆయనకు రిటర్న్ వచ్చింది. అట్లానే ఈరోజు మనం స్టేజ్ మీద నుంచి ఏదైనా మాట్లాడుతున్నామంటే అది మళ్ళీ రిటర్న్ వస్తుంది, ఒక్కసారి 10 టైమ్స్ రిటర్న్ వస్తుంది, 100 టైమ్స్ రిటర్న్ వస్తుంది. పవిత్రమైన స్టేజ్ మీదకని లాంగ్వేజ్ కరెక్ట్గా మాట్లాడండి. కొందరికి 1,00,000-2,00,000 రాగానే వాళ్ళు ఒక గౌతమ్ బాలి సార్, ఎస్పి బాలి సార్ లాగా రెచ్చిపోతున్నారు. స్టేజ్ మీదకి ఏం మాట్లాడాలో తెలియకుంటే ఎట్లా, స్టేజ్ మీదకి అంటారు, కరెక్ట్ లాంగ్వేజ్ మాట్లాడండి, మీకు సపోర్ట్లు కొడతారు అప్పటి పూర్తికి, ఎందుకంటే మీ పెద్ద లెవెల్ ఉంది కాబట్టి. కానీ తర్వాత మాత్రం మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది, మంచి పేరు రానికి చాలా టైం పడుతుంది, చెడు పేరు రానికి టైం పట్టదు. సో లాంగ్వేజ్, ఎందుకంటే పవిత్రమైన స్టేజ్ మీదకి లాంగ్వేజ్ సరిగా మాట్లాడండి. ఎదుటి వ్యక్తికి అబ్బాయి ఏం మాట్లాడిండు అనేటట్టు ఉండాలి, కానీ ఏం మాట్లాడిండ్రా నోట్లకి గబ్బు వస్తా అన్నట్టు ఉండొద్దు. స్టేజ్ మీదకి ఏం మాట్లాడుతున్నారు కొందరు లీడర్లు అయితే, మీకు సిగ్గు అనిపిస్తలేదా అంటారు, సిగ్గు అనిపిస్తే స్టేజ్ మీదకి అనిపిస్తారు, మీకు కార్లు తీసుకొని వస్తలేరు, బైకులు తీసుకొని వస్తే సిగ్గు అనిపిస్తుందా, సిగ్గు లేదా అంటారు, పిన్నులు చేంజ్ చేస్తలేరు, అడవులు చేంజ్ చేస్తారు, మొగోలు గారా మీరు అంటారు, ఏం మాట్లాడుతారు. అప్పటి పూర్తికి సపోర్ట్లు కొట్టొచ్చు, మీకు ఒక బారిల్ సార్ లాగా ఒక 80 లక్షలు చెక్ వచ్చినాక మాట్లాడే అవకాశం లేదు అప్పుడు, ఎందుకంటే బారిల్ సార్ మాట్లాడతారా ఇట్లా. సో కరెక్ట్ కాదు, నాకు నిజంగా లోపలికి ఇట్లా ఎట్లా ఫైర్ క్రియేట్ అవుతుంది, అట్లా అవుతుంది, నా మాటని కంట్రోల్ చేసుకుంటున్నా. సో ఒక్కసారి మన అవకాశం చూసుకుంటే మంచిగా ఉంటుంది అంటారు. నేను నా అవకాశం చూసుకుంటా, స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు నా అవకాశం ఏంది, ఒక క్యాబ్ డ్రైవర్ని, తినడానికి ఫుడ్ లేదు, సూసైడ్ చేసుకుందామన్న రెడీ అయిన వ్యక్తిని ఈరోజు వెస్టీజ్ వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది. స్టేజ్ మీదకి ఎక్కితే అది ఎప్పుడు మరవనేను. ఈరోజు నాకు 10-13 లక్షలు వస్తుందన్న గర్వం కాదు అది, ఇది రావడానికి టైం పట్టది, పోవడానికి టైం పట్టది. 3 తరాల బిజినెస్లో ఉన్నాం మనం. అబ్బా ఏముండేరా వ్యక్తి పోయిండు అని చెప్పేసి ఉండాలి, కానీ పోయిండ్రా కొడుకు పీడపోయింది అన్నట్టు ఉండొద్దు. మాట్లాడడం జాగ్రత్త మాట్లాడాలి, కరెక్ట్ మాట్లాడండి. మనము దేవుని దయ వల్ల మంచి మంచి అవకాశం వచ్చింది మనకు, ఇంత గొప్ప అవకాశం, ఇంత మంచి విన్నింగ్ టీమ్ సిస్టమ్ వచ్చింది. ఏం మాట్లాడుతున్నాం స్టేజ్లో మీదకని, నాకు నిజంగా శిగం వస్తుంది కదా, అట్లా అవుతుంది నాకు మాట్లాడుతుంటే. ఏం లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు అర్థమైతలేదు. మనం ఎదుటి వ్యక్తితోని ప్రేమ, మనం ఏది ఇస్తే అది మనకు రిటర్న్ వస్తుంది, మనం ఏది ఇస్తే అది రిటర్న్ వస్తుంది. ఇక నేను వచ్చేసింది నాకు, ఇక నేను ఏదైనా చెప్తా అంటే మాత్రం మనని పబ్లిక్ చేంజ్ చేస్తారు. మనం మన భాష మార్చలేమనుకోండి, మనని పబ్లిక్ చేంజ్ చేస్తారు. పబ్లిక్ చేంజ్ చేస్తారంటే ఏంది, మిమ్మల్ని వదిలేసిపోతారు. అప్పుడు ఇక నేను మళ్ళీ పోయి అదే ఏదో ఇంతకుముందు చేస్తున్న పని చేసుకుంటూ కూర్చోాల్సి వస్తుంది. అందుకే అంటారు కదా, ఎంత ఎదిగితే ఎంత ఒదగాలి అని చెప్పేసి, అది ఊకనే అనలేరు. మనం ఎవ్వరం ఒకరికి బాసు ఉండొద్దని బిజినెస్లోకి వస్తారు, మళ్ళీ నేను బాస్గిరితనం ఎందుకు చూపించాలి ఇక్కడికి వచ్చినాక. ఇంట్లో సొంత అన్నదమ్ములు ఒకరి మాట ఒకరు వినప్పుడు నేను డౌన్లైన్ మీద ఎందుకు నా యొక్క ప్రతాపం రుబాబు చూపించడం, అది అవసరం లేదు మనకు. మనం గొప్ప ఒక మంచి సిస్టమ్ని క్రియేట్ చేయడానికి వచ్చినాం. అట్లా అందరు చేయట్లేదు, ఎవరో ఒకరు చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. భాషను మార్చుకోండి, లాంగ్వేజ్ మార్చుకోండి. స్టేజ్ మీదకి మాట్లాడుతున్నాం, పవిత్రమైన స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు ఎదుటి వ్యక్తి డిసిషన్ తీసుకునేలాగా ఉండాలి, కానీ ఎవరిదో ఒకరు దృష్టిలో పెట్టుకొని మనము అందరి ముందట అట్లా అనడం కరెక్ట్ కాదు. లాంగ్వేజ్ మార్చుకోండి, లేకుంటే మీరు ఇబ్బంది పడతారు. ఇది ఏంటంటే మనం పాపకా బంద్ పాపకా ఉదయ్ అంటారు కదా, సార్ అంటారు కదా, మనం ఏదైతే పాపం చేస్తున్నామో అది అనుభవించాలంటాం కదా, అది 100% అనుభవిస్తాం.
ఒక్కరికి మనం ఇబ్బంది పెడితే అది పాపం కట్టుకున్నట్టే అది ఎంబడేట్లీ అనుభవిస్తాం. ఎట్లా అనుభవిస్తాము? నా టీంలకని టీం వెళ్ళిపోతుంది, చెక్ డౌన్ అవుతుంది, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎక్కువైనాయి, అప్పులు ఎక్కువైపోయినాయి, మళ్ళీ అప్పులలో వచ్చి టార్చర్ పెడుతుర్రు, రైట్? ఇంట్లో భార్యతో గొడవ, ఇంట్లో భర్తతో గొడవ, లేకపోతే పిల్లలతో గొడవ. నా పిల్లలు నాకు తీసుకుపోయి ఏదైనా మిస్టేక్ చేసిండు, నా కొడుకు తీసుకొని బైక్ తీసుకొని గుద్దేసిండు, నేను పోలీస్ స్టేషన్ తిరుగుతున్నా, నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది, నేను హాస్పిటల్ తిరుగుతున్నా, ఫుడ్ తినలేకపోయి, ఇవన్నీ ఏంటి? పాపాలు అనుభవించేటివే కదా. ఇవన్నీ ఇక్కడ కట్టుకుని మళ్ళీ ఈ రకంగా అనుభవిస్తాం. మన కష్టాలు వస్తాయి అంటే గనెట్లు మోయాలి, గంపలు మోయాలి కాదు. ఈ రకాల ప్రాబ్లం మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మీరు ఖచ్చితంగా ఒకరికి ఇబ్బంది పెట్టిరు, అది అనుభవిస్తారు. కాబట్టి అయ్యింది ఏదో అయిపోయింది, ఇక్కడ నుంచి అన్న మారడానికి ప్రయత్నం చేయండి. సో ఎప్పుడు కానీ ఇంత గొప్ప అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం ప్రాపర్గా యూజ్ చేసుకుంటే గొప్ప లీడర్ అవుతాం. కానీ సో నేను చెప్తున్నా కదా, లాంగ్ టైం బిజినెస్లో ఉన్నాం. నేను ఇన్ని మాటలు చెప్తున్నా, ఎవరికైనా అనిపించింది నా వల్ల ఇబ్బంది పడితే నేను నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా శిరస్సు వంచి వాళ్ళకి నా సారీ చెప్తున్నా. కానీ నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మీరు గొప్ప లీడర్ కావాలి, మీరు గ్రేట్ లీడర్ కావాలి. మీరు వస్తున్నారంటే ఇట్లా లేచి నిలబడాలి పబ్లిక్, అలాంటి రెస్పెక్ట్ మీకు మీరు అంత గొప్ప స్థానానికి వెళ్ళాలి. కాబట్టి నేను ఇవన్నీ కొన్ని చేసిన మిస్టేక్లు, చూసిన మిస్టేక్లు చెప్తున్నా. ఇప్పుడు మీకున్న టీం వరకు కింద టీంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు, వాళ్ళకి చెప్పగలుగుతారు. కానీ పై టీం వరకు మీరు చెప్పలేరు, ఎందుకంటే అప్లైన్ పైకైనా చూస్తారు. ఈ రోజు మీరు ఒకరికి అప్లైన్, ఒకరికి డౌన్ లైన్. మీరు డౌన్ లైనే కాదు, మీరు ఒకరికి అప్లైన్ కూడా. నేను గిట్ట ఒకరికి డౌన్ లైన్, ఒకరికి అప్లైన్. సో ఇప్పుడు నా పైన అప్లైన్స్ ఉన్నారు. సో కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా కదా. సో ఎవరిని నేను టార్గెట్ చేసి చెప్పట్లేదు. సో ఇది లాంగ్ టైం గురించి చెప్తున్నా. ఇప్పటికైనా మిస్టేక్ అయితే మనం ఎక్కడన్నా తెలుసో తెలియక జరుగుతాయి, ఇవన్నీ కావాలని ఎవరు చేయరు, కావాలని చేసే అవకాశం లేదు. తెలిసో తెలియకలో ఫ్లోలో వెళ్ళిపోతాయి. కాబట్టి నేను చెప్తున్నా, ఇవి మీకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు మీటింగ్లో కూర్చొని ఉంటారు, కానీ ఎవరిని హట్ అయ్యేలాగా మాట్లాడొద్దు అని చెప్పాను కదా. ఇంతకుముందు ఆల్రెడీ పాయింట్ కవర్ చేశాను. సో తర్వాత మంచి పేరు రావడానికి చాలా సమయం పడుతుంది, చెడు పేరు రావడానికి టైం పట్టదని చెప్పాను ఇంతకుముందే. సో చెప్తున్నాను, చాలా చాలా నేర్చుకొని చాలా మంది లైఫ్లు చేంజ్ చేసేది ఉంది. మన లైఫ్ అయితే ఎట్లైనా చేంజ్ అయిపోయింది, మనకైతే వస్తున్నాయి. కానీ మనం నమ్ముకొని వచ్చిన వాళ్ళ లైఫ్ని చేంజ్ చేయాలి. కాబట్టి వాళ్ళ గురించి అన్నా మనం కొన్ని పాటించాలి, కొన్ని నేర్చుకోవాలి, కొన్ని మారాల్సిన అవసరం ఉంది, రైట్? సో ఇది నాకు అనిపించింది ఈ ఇంపార్టెంట్ చెప్పాలని. అందుకని నేను అప్లైన్తో ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత ఈ పాయింట్ నేను కవర్ చేస్తాను. ప్రతి ఒక్క పాయింట్ నేను అప్లైన్తో డిస్కస్ చేసి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. అయినా నాకు వల్ల ఎవరికైనా హర్ట్ అయినట్టు అనిపిస్తే నేను మళ్ళీ చెప్తున్నా, నేను 100% 100 సార్లు కాదు 1000 సార్లు సారీ చెప్పినకి రెడీ ఉన్నా. కాకపోతే నా మాటల వల్ల ఎవరన్నా మారిర్రు సార్, ఈరోజు మీరు అన్నదానికి నేను మారినా, నా లైఫ్ చేంజ్ అయిందంటే అదే నాకు ₹1,00,00,000 సమానం. సో నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్క లీడర్కి చెప్తున్నా, ఇక్కడ ఎవరో తప్పు చేస్తున్నారని కాదు, తెలియకుండా అయిపోయే మిస్టేక్లు ఉంటాయి. దీన్ని మనం కరెక్ట్ చేసుకుంటే ఇంకా చాలా పెద్ద మనం సాధించేది ఉంది. చెప్తాం కదా, పెద్ద యుద్ధం గెలవాలంటే చిన్న చిన్న యుద్ధాలు ఓడిపోవాలి. పెద్ద యుద్ధం గెలవడానికి పోయినప్పుడు చిన్న చిన్న యుద్ధాలు ఓడిపోవాలి, లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్, మా ఇంట్లో ఎమర్జెన్సీ ఉంది, నేను మెడికల్ షాప్కి పరిగెత్తుతున్నా, మెడికల్ గోళీలు తేవాలి, ఇంట్లో ఇబ్బంది ఉంది, పరిగెత్తుతున్నా, కుక్క అడ్డం వచ్చింది, మొరుగుతుంది కుక్క. రాగు, నువ్వు ఎట్లా మొరుగుతావు అని చెప్పి కట్టె తీసుకొని దాని ఎంట పడాలన్నా, నేను దానికి ఒక బిస్కెట్ వేసి పోయి మెడికల్ షాప్ పోయి గొల్లి తెచ్చుకోవాలన్నా? ఈ చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి, వీటిని అన్నిటినీ మనం ఓడిపోవాలి. నో ప్రాబ్లం, సారీ చెప్పండి, కథం లొల్లే కథం కదా. ఇప్పుడు సిగ్నల్ కార్డు ఉన్నాడు, ఆయన ఇట్లా కట్టుకొట్టొచ్చిండు, ఇట్లా నాకు తలిగింది, నా బండి జరిగింది. నిన్నటి విషయం చెప్తున్నా, నిన్న మొన్న జరిగింది. సిగ్నల్ కార్డు ఆయన వచ్చి బండి వచ్చి బొర్ర వచ్చి మొదటి కట్టుకొట్టిన బండికి కొంచెం లైట్ వచ్చాను, ఇట్లా చూసిన నేను, వాడు ఇట్లా చూస్తాడు. మళ్ళీ అదే నేను కొంచెం స్మైల్ ఇచ్చిన అనుకోండి, ఆయన కూడా స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతాడు. నా బండికి తలిగింది, కానీ నేనే స్మైల్ ఇస్తున్నా, తలిగింది అయిపోయింది దాని గురించి ఏం చేస్తాం? సిగ్నల్ కార్డు వచ్చిండు, తలిగింది ఆ బండికి. ఎట్లా కొట్టినాం అని చెప్పి నేను కళ్ళు ఓపెన్ చేసి డోర్ ఓపెన్ చేసి ఏం రా అని మీదికి పోయినా, ఏం రా అని చెప్పి ఆయన మీదకి వచ్చిండు, నేను ఒకటి కొట్టిన, ఆయన 2 కొట్టిండు. ఆ తర్వాత అయిపోతుందా? మళ్ళీ బండ్లు పక్క తీసుకోమని చెప్తారు, పోలీస్ ఆయన వస్తాడు, అరే మీ ఇద్దరు నడుండ్రా పోలీస్ స్టేషన్ అంటాడు, మళ్ళీ పోలీస్ స్టేషన్ పోవాలి, ఆడ కూర్చుని పెడతాడు, మళ్ళీ ఆయన ఒక వేజా తీసుకోవాలి, ఈయన ఒక వేజా తీసుకోవాలి, లేదంటే కేసులు పెట్టుకోవాలి. అవసరం అదంతా? నా బండికి తలిగింది, మళ్ళీ మనం మంచిగా అవుతుందా? ఏం కాదు. తలగానే అరే మంచిగా అయిందిరా దేవుడా, చిన్నగా అయింది, పెద్దగా కాలేదు, నో ప్రాబ్లం, నా బండికి అయితే పర్లేదు, ఆయనకి ఏం కాలేదు, ఒక స్మైల్ ఇవ్వండి, థ్యాంక్ యూ చెప్పండి, నో ప్రాబ్లం భయ్యా అని చెప్పి ఖుషి అయ్యి వెళ్ళిపోతాడు. అనవసరంగా ప్రాబ్లం ఇంకో 10 ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటాం మనం. అంటే ప్రతి ఒక్క దాంట్లో అంతే, ఏదైనా విషయం చెడు జరిగిందంటే దాన్ని
వదిలేయండి. ఏది జరిగినా నా మంచి గురించే జరిగింది. నేను చెప్తా కదా, ఈ రోజు గిట్ట నా కాలు ఇరిగిందంటే దేవుడా థ్యాంక్ యూ సో మచ్. ఒకటే కాలు ఇరిగింది, రెండు ఇరగలేవని చెప్పి అడుగుతా. అయ్యో నా కాలు ఇరిగిపోయాయి కదా, నేను నా కాలు ఇరిగిపోయాయి అని చెప్పి నాకు ఇట్లా ఏదుండే, నేను మా టైంకి మా వైఫ్ నాకు టిఫిన్ ఇస్తే నేను ముందు వెళ్ళిపోతుంటే నా కాలు ఇరగకుండే, మా వైఫ్ తప్పు, మా వైఫ్ టైంకి లేవలేదు, మా పిల్లలు లేట్ చేసి రాత్రి, మా పిల్లలు తప్పు, మా పిల్లలు లేట్ వచ్చి నిన్న కాలేజ్ నుంచి, మా కాలేజ్ టీచర్ తప్పు, మా టీచర్ తప్పు, ఇట్లా నేను అందరిని తప్పులు వెతుకుంటూ కూర్చోాలను. అయిపోయింది ఏదో అయిపోయింది, నెక్స్ట్ టైం నా మంచి గురించి అయిందని చెప్పేసి అనుకుంటే లొల్లే కథం కదా. సో కాబట్టి ఇప్పటికి కూడా మీ అప్లైన్తోని మీ డౌన్లైన్తోని ఎవరితోనైనా మిస్ అయినుంటే కనుక మాట్లాడుకోండి, ఒకరికొకరు సారీ చెప్పుకోండి, ఏం ప్రాబ్లం లేదు. సారీ చెప్పిన వ్యక్తి గొప్ప వ్యక్తి అవుతాడు, చిన్న వ్యక్తి ఎప్పుడు కాడు. నేను ఇంతమందికి సారీ చెప్తున్నా, అబ్బా సార్ ఇంతమందికి కూడా సారీ చెప్పినా నన్ను గొప్పనే అనుకుంటారు, కానీ ఎంసీఎం అయ్యి 10 లక్షలు 13 లక్షలు తీసుకుంటుండో అయినా సారీ చెప్పిన ఎవరు అనరు. సారీ చెప్పిన వ్యక్తి ఎప్పుడు గొప్పనే అవుతారు. మన సిస్టంలో ఉన్నాము, ఎంత ఎదిగితే అంత ఎదగాలని నేర్పించే సిస్టంలో ఉన్నాము. మనం చూసి 10 మంది ఇన్స్పైర్ అయ్యే రోజులు వస్తున్నాయి కాబట్టి, సో మనమందరం ఇంకా గొప్ప లెవెల్స్కి వెళ్ళాలి. మీరు డియూసిడీలు కావాలి, ఎఫ్ఆర్యూ రాబోతుంది, ఇంకా తొందర టార్గెట్ పెట్టుకొని 8 to 11 పని చేయండి. 8 to 11 పని చేసిన వాళ్ళకి చాలా మంచి గ్రోత్ వస్తుంది, చాలా మంచి మూమెంటం వస్తుంది. సో కాబట్టి డిసిషన్ తీసుకోండి. సో ఇక్కడ నుంచి నా సెషన్ నేను క్లోజ్ చేయబోతున్నాను. ఇందులో మళ్ళీ చెప్తున్నాను, నా వల్ల ఎవరికన్నా అనిపించింది అనుకుంటే కనుక మీరు చేంజ్ కండి, నేనైతే సారీ చెప్తున్నా. సో థ్యాంక్ యూ.